అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, 94వ కీర్తన 8వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నా. 94వ కీర్తన 8 నుండి 11 వరకు చదువుకుందాం. మీ బైబిల్ మీ దగ్గర ఉంటే ఓపెన్ చేయండి. నేను బైబిల్ చదువుతుండగా మీరు కూడా చూడడానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నేను చెబుతున్న ఈ సందేశం మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారు, ఇంకా భక్తిగా ఉంటారు, ఇంకెక్కువ దీవించబడతారు, ఎక్కువగా ఫలిస్తారు. మంచిది. 94వ కీర్తన 8వ వచనం నుండి చదువుకుందాం. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి అంటున్నాడు. మనుషులలో జంతువులు లాంటి మనుషులు ఉన్నారని దేవుడు అంటున్నాడు. అందరూ జంతువులు కాదు, అలాగని అందరూ బుద్ధిమంతులు కాదు. మనుషులలో చాలామంది బుద్ధిహీనులే ఉన్నారు. కొద్దిమందే బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళు, కొద్దిమందే భక్తి కలిగిన వాళ్ళు, కొద్దిమందే నీతి కలిగిన వాళ్ళు, కొద్దిమంది మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వాళ్ళు. చాలామంది బుద్ధి లేని వాళ్ళే, జ్ఞానం లేని వాళ్ళే. దేవుడు లేడని కొంతమంది అనుకుంటుంటే, దేవుడు ఉన్నాడు కానీ ఆయన చూడడు, వినడు, లెక్క అడగడు, తీర్పు తీర్చడు, ప్రతిఫలం ఇవ్వడని చాలామంది నమ్ముతున్నారు. అయితే దేవుని వాక్యం అంటుంది, జనులలోని పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎంతో కాలంగా దేవుడు మనుషులను గద్దిస్తున్నప్పటికీ, తన వైపు పిలుస్తున్నప్పటికీ, దేవుడు పిలిచిన లోబడనందుకు దేవుడు శిక్షిస్తున్నప్పటికీ చాలామంది బుద్ధిహీనులు, పశుప్రాయులు, ఇది దేవుని శిక్ష, ఇది దేవుని దండన, నా లైఫ్లో వచ్చి పడిన ఈ మానసిక వేదన, ఈ మానసిక సంక్షోభం, ఈ అయోమయం, ఈ గందరగోళం, ఈ భయము, ఈ అభద్రతాభావము దేవుడు రాణిస్తేనే వచ్చింది. అయితే దేవుడు ఎందుకు రానిచ్చాడు? నీలో మార్పు లేదు కాబట్టి, నువ్వు మారట్లేదు కాబట్టి. ప్రేమగా చెప్పినా వినట్లేదు, గద్దించినా వినట్లేదు, నీ ఆదాయాన్ని దేవుడు తగ్గించినా నువ్వు మారట్లా. నువ్వు పేదవాడిగా మారిపోతున్నావు, పేదదానిలా మారిపోతున్నావు, అప్పుల పాలైపోతున్నావు, అయినా నీకు సిగ్గు రావట్లేదు. దేవుడు నీ ఆరోగ్యాన్ని తీసేశాడు, నువ్వు మారతావేమోనని. కానీ నువ్వు అనుకుంటున్నావు అదేదో న్యాచురల్గా వచ్చిన సిక్నెస్, దేవుడు శిక్షిస్తే వచ్చింది కాదు. మనుషులు అన్నాక జబ్బులు రావా? భక్తిగా ఉండే వాళ్ళకు వస్తాయి, భక్తి లేని వాళ్ళకు కూడా వస్తాయి. అలా నాకు న్యాచురల్గా వచ్చి పడిన అనారోగ్యం, అనుకోకుండా వచ్చి పడిన ప్రమాదం, ఈ జబ్బులు, ఈ ఆర్థిక సమస్యలు, ఈ మానసిక వేదనలు, ఈ కుటుంబ కలహాలు, ఈ భయము, ఈ అభద్రతా భావం, ఈ నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా దేవుడు పంపినవి కావు. దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నేను బాగానే ఉన్నా అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇంకెప్పుడు నీకు బుద్ధి వస్తుంది, ఇంకెప్పుడు నీకు సిగ్గు వస్తుంది అని దేవుడు సూటిగా పశుప్రాయులతో, బుద్ధిహీనులను ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు దేవుడు. చెవులిచ్చిన దేవుడు వింటాడు కదా, కళ్ళిచ్చిన దేవుడు మనకే కళ్ళిచ్చాడు చూడమని, మరి ఆయన మనల్ని చూడడా? అన్నీ చూస్తున్న దేవుడు, అన్నీ వింటున్న దేవుడు లెక్క అడగడా? తీర్పు తీర్చడా? దేవుడు చూస్తున్నందుకు, దేవుడు వింటున్నందుకు, దేవుడు లెక్క అడుగుతున్నందుకు, దేవుడు తీర్పు తీరుస్తున్నందుకు చాలామంది జీవితాలు క్షీణించిపోతున్నాయి. చావట్లేదు, అలాగని వాళ్ళు ఆశీర్వదించబడ్డ ప్రజలు కాదు. వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, కానీ దేవునికి నమ్మకంగా కూడా లేరు, నామకార్థంగా ఉంటున్నారు. ఒకరోజు దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు, మరొక రోజు లోకస్తులా బ్రతుకుతున్నారు. బాప్తిసం తీసుకుంటారు, రొట్టె ద్రాక్షరసం తింటారు. అంటే రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటి? ప్రభు శరీరము, ప్రభు రక్తం కదా, చాలా పవిత్రమైన కార్యక్రమం కదా. ఈ ప్రభు శరీరము, ప్రభు రక్తం అని భావించి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాక ఆ నోటితోనే సిగ్గు శరం లేకుండా
విగ్రహాలకు అర్పించిన ప్రసాదాలు తినేస్తారు. మళ్ళీ కొబ్బరి నూనె ఇక్కడ నొసటి మీద రాయించుకుంటారు. ఇదే నొసటి మీద మళ్ళీ సిగ్గు లేకుండా బొట్లు పెట్టించుకుంటారు. దేవుని ఆశీర్వాదం ఉంటుందా వాళ్ళ మీద? ఇవన్నీ దేవుడు చూడడా? దేని కొరకు పెట్టించుకుంటున్నావు ఆ బొట్టు? నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టడానికా? దేవుణ్ణి మెప్పించడానికా? మనుషులు ఎవరో అఫెండ్ అవుతారని, ఎవరో హట్ అయిపోతారని, ఎవరో దూరం అయిపోతారని కదా. కొందరు స్నేహితులు దూరం అవుతారు, కొందరు బంధువులు దూరం అవుతారు. అబ్రహాం అంతటోడు, అబ్రహాము రా బయటికి నీ బంధువుని విడిచిపెట్టి అనగానే దేవుని కొరకు తన బంధుమిత్రులను విడిచిపెట్టి బయటకు వచ్చాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. అదే పిలుపు దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ మీలో చాలామంది హిందూ కుటుంబాల నుంచి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు దేవుని వైపు వచ్చారు. కానీ ఇంకా ఆ బంధుమిత్రుల మీద ఉన్న వల్ల మారిన ప్రేమ తగ్గట్లా. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో మీ లోక సంబంధులైన బంధువులను, స్నేహితులను కూడా అంతే ప్రేమిస్తున్నారు. చాలామంది చెప్పే ఒక కారణం ఏంటో తెలుసా? అసలు నేను బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నానంటే, అన్నయ్య ఆ బొట్టు చూసి నా బంధువులు, స్నేహితులు, అన్యులు మారాలని పెట్టుకుంటున్నా అంటారు. నిజంగా నీ బొట్టు వలన నీ బంధువులు, స్నేహితులు మారాలని నువ్వు కోరుకుంటే నువ్వు బొట్టు తీసేస్తే ఇంకెక్కువ మంది మారతారు తెలుసా. వాళ్ళు వచ్చి అడుగుతారు, నీకు ఊహ తెలిసింది మొదలుకొని నువ్వు బొట్టు పెట్టుకునేదానివి కదా, ఎందుకని ఈ మధ్య బొట్టు పెట్టుకోవట్లా? చాలా కాలం నువ్వు స్టిక్కర్ అయినా పెట్టుకునేదానివి, కానీ ఇప్పుడు ఎందుకని స్టిక్కర్ కూడా పెట్టుకోవట్లేదు అని వాళ్ళు అడుగుతారు. అలా అడిగితే మాత్రం నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నోరు తెరిచి నీ దేవుణ్ణి వాళ్ళకి అందించాలి. ఒకప్పుడు జీవము కలిగిన దేవుడు నాకు పరిచయం లేని నాడు ఈ నిర్జీవమైన వాటిని నేను అనుసరించా. నిర్జీవమైన, జీవము లేని విగ్రహాలు ఆరాధించా, వాటికి అర్పించింది తిన్నా. జీవము లేని బొట్టుని ఆశ్రయించా. నెత్తిని పెట్టుకుంటే దేవుడు దీవిస్తాడనుకొని తెలియక ఒకప్పుడు అజ్ఞాన దశలో బొట్టు పెట్టుకున్నా. తెలియక ఒకప్పుడు అజ్ఞాన దశలో తాయెత్తులు కట్టించుకున్నా, ముహూర్తాలు చూసుకున్నా, మంచు రోజులు చెడ్డ రోజులు చూసుకున్నాను, రాశి ఫలాలు చూసా తెలియక. అయితే దేవుని వాక్యం అంటుంది, ఈ రాశి ఫలాలు, ఈ తాయెత్తులు, ఈ ముహూర్తాలు, ఈ బొట్లు, ఆ ముగ్గులు, ఇవన్నీ కూడా నిర్జీవమైనవి, జీవము లేనివి. వాటికే జీవము లేదు. అవి నీకు ఏ రకంగా మేలు చేస్తాయి? నిన్ను ఎలా కాపాడుతాయి? నిన్ను ఎలా స్వస్థపరుస్తాయి? నిన్ను ఎలా దీవిస్తాయి? ఒకసారి జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చినాక ఇంకా నీకెందుకు ఆ నిర్జీవమైనవి? దేవుని గురించి తెలియని వాళ్ళు ఆ నిర్జీవమైన వాటిపైన విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, అవి వీళ్ళకి మేలు చేస్తాయి అనుకొని నమ్మకంగా బొట్టు పెట్టుకుంటున్నారు, ముగ్గులు వేసుకుంటున్నారు, తాయెత్తులు కట్టుకుంటున్నారు, అమావాస్య పౌర్ణములు చూసుకుంటున్నారు, రాశి ఫలాలు చూస్తున్నారు. కానీ వాళ్ళకి నీకు తేడా ఉండాలిగా. అవిశ్వాసికి విశ్వాసికి తేడా లేకపోతే ఎలాగండి? దేవుని బిడ్డలకి లోక సంబంధులకి తేడా లేకపోతే ఎలా అండి? మీరు దేవుని నమ్ముకున్నాక లోక సంబంధులాగా బ్రతికితే మిమ్మల్ని దీవించాల్సిన అవసరం దేవునికి ఏముందండి? లోక సంబంధులాగా బ్రతుకుతూ లోక ఆచారాలు, అన్య ఆచారాలు అవన్నీ పాటిస్తూ దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనుకుంటే బైబిల్ అంటుంది నువ్వు ఒక పశువువి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అన్ యానిమల్ అండ్ యూ. కారణం ఏంటంటే నీకు జ్ఞానము లేదు. ఇది చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే సింపుల్ విషయం కదా. ఒక వ్యక్తితో పెళ్లి స్థిరపడ్డాక, పెళ్ళి కుదిరాక, ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇక ఆ పురుషుడు ఆ భార్యకి బద్ధుడై ఉండాలి కదా. ఒక అమ్మాయితో పెళ్లి జరిగినాక ఆమెను మోసం చేస్తూ పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడిని ఏమంటాం? వ్యభిచారి అంటాం కదా, మోసగాడు అంటాం కదా. అదే పని ఒక స్త్రీ చేసిన తప్పే కదా. ఒక వ్యక్తితో వివాహం జరిగిపోయిన తర్వాత పరాయి పురుషులతో రాసుకు పూసుకొని తిరుగుతూ ఇదంతా సోషలిజం అని, ఫ్రెండ్లీ లైఫ్ అని అంటే మూతి పళ్ళు రాలగొట్టాలి పట్టుకొని. మొగుడుతో ఉండు సోషల్గా, మొగుడుతో ఫ్రెండ్లీగా ఉండు. పెళ్ళేమో ఒకటితోనా, ఊర్లో పరాయి మగవాళ్ళు అందరితోటనేమో స్నేహాల. ఖచ్చితంగా భర్త అఫెండ్ అవుతాడు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనస్పర్ధలు వస్తాయి, తెగేదాకా అవుతుంది. అది తప్పని పెద్దలందరూ ఒప్పుకుంటారు. జ్ఞానం కలిగిన వాడు, కడుపుకు అన్నదినవాడు అందరూ, పురుషుడైనా స్త్రీ అయినా, పెళ్ళయ్యాక నీకు పెళ్ళం ఉన్నాక దాంతో టైం గడపకుండా పరాయి స్త్రీలతో గడుపుతావారా? ఏం మాయరోగం రా నీకు? పరాయి స్త్రీ వ్యామోహం. పెళ్ళయిందేమో ఒక అమ్మాయితో, వీడు గడిపేదేమో పరాయి స్త్రీలతో, ఫోన్లో చాట్ చేసేది, కాల్ చేసేది వేరే స్త్రీలతో. ఇలాంటి దరిద్రులు స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారో.
ఇలాగే దేవుని నమ్ముకున్నాక, బాప్తిసం తీసుకున్నాక, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్న తర్వాత మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ శరీరము మీది కాదు, అది దేవునికి ఆలయము. దేవుని ఆలయమైన మీ దేహము పైన జీవము లేని నిర్జీవమైన తాయెత్తులు ఎందుకు, బొట్టెందుకు? ఏ రూపంలో ఉన్నదైనా సరే అది మీకు మేలు చేయదు. ఖచ్చితంగా మీరు దెబ్బతింటారు, దారుణంగా దెబ్బతింటారు. ఎందుకంటే కళ్ళిచ్చిన దేవుడు చూడడా, చెవులిచ్చిన దేవుడు వినడా, మీ అంతరంగం ఏంటో దేవునికి తెలియదా? ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామో కూడా దేవుడు చూస్తాడు. ఏ సదుద్దేశంతో మీరు తాయెత్తు కట్టుకున్నారు చెప్పండి? ఏ సదుద్దేశంతో చిలక జోష్యాలు చెప్పించుకుంటున్నారు చెప్పండి? మీరు ఆ బొట్టు పెట్టుకోవటం వలన దేవునికి ఏ రకంగా మహిమ, మీ కుటుంబానికి ఏ రకంగా ప్రయోజనం, దేవుడు ఎలా సంతోషపడతాడు? మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారా? వాక్యాన్ని జరిగిస్తున్నారా? 2 పడవల మీద కాలు పెట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీకు నష్టం. కానీ మనుషులను కూడా మోసం చేయొచ్చు, అప్పుడు కూడా మీకే నష్టం. ఎవరినైనా ఒకసారి, 2 సార్లు, కొన్నిసార్లు, అనేక సార్లు మోసం చేయొచ్చు, కానీ జీవితం అంతా మోసం చేస్తే సాధ్యపడదండి. అందరూ గుర్తుపట్టేస్తారు, వీడో పెద్ద వెధవ, అదొక పెద్ద పనికి మాలింది, డబల్ గేమ్ ఆడుతుంది, వినేవాడు లోకుగా దొరికాడు కదా అని సొల్లు చెప్తుందని అందరూ గుర్తుపడతారు. ఆ తర్వాత నుంచి మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు, మీకు దూరంగా ఉంటారు. కానీ దేవుడు ఒక్కసారి కూడా మోసపోడు. హృదయాన్ని నిర్మించిన దేవుడు గ్రహించడా? అన్నీ గ్రహిస్తున్న దేవుడు మీ రోత మనస్సుని, మీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు తీర్పు తీర్చడా? దేవుడు తీర్పు తీర్చడం వలననే చాలామందికి అభివృద్ధి లేదండి, ఆశీర్వాదం లేదు. నాకు మొత్తుకుంటే నేనేం చేయగలను? ఈ పిచ్చి వేషాలు నేను చేయను. ఈ బొట్లు పెట్టుకోవటాలు, ఈ తాయెత్తులు పెట్టుకోవటాలు. కొంతమందికి రంగురాలు ధరిస్తారు, ఉంగరాల్లాగా వరుసగా 10,000కి 10 ఉంగరాలు. అది పెట్టుకుంటే ఏదో కలిసి వస్తుందని వాళ్ళ ఫీలింగ్. ఇంకొంతమంది ఏమో పేరు చివర కానీ, పేరు మధ్యలో కానీ, పేరు మొదట్లో కానీ ఒక అక్షరం యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు స్టీవెన్ శాస్త్రి కదా నా పేరు, ఏదో కలిసి వస్తుందని ఎవరో చెప్తే స్టీవెన్ శాస్త్రి చివర 1 వై బదులు 2 వైలు పెడతారు, లేదా 1 ఎస్ బదులు 2 ఎస్లు పెడతారు. ఒక అక్షరం చేరిస్తే ఈ అక్షరం నాకు ఏమైనా మేలు చేస్తుందా? అక్షరాలు చేర్చటం వలన, తీసేయటం వలన ఇంటి ముందున్న మెట్లు కూలగొట్టేసి తలుపు తీసి ఇంకొక చోట పెట్టి, వాస్తు ప్రకారం ఇది కలిసి రాలేదు, వాస్తు ప్రకారం ఈ తలుపు ఇక్కడ ఉండకూడదు, ఆ కిటికీ అక్కడ ఉండకూడదు అని తలుపులు కిటికీలు మారుస్తే, నిర్జీవమైన జీవము లేని ఈ తలుపులు కిటికీలు మార్చటం వలన, ఉంగరాలు పెట్టుకోవటం వలన, పేర్లలో ఒక అక్షరం చేర్చటం వలన, ఒక అక్షరం తీసేయటం వలన, అసలు అవి మనకి మేలు చేస్తాయని నమ్మటం వలన మనం పశువులం అంటున్నాడు దేవుడు. ఒక జంతువుకి జ్ఞానం లేదు, నువ్వు మనిషి పుట్టి నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతున్నావంటే, నిర్జీవమైనవి నీకు మేలు చేస్తాయని నమ్ముతున్నావంటే నీకు జంతువుకు ఒక తేడా లేదు. దేవుడు కొంతమందిని బైబిల్ గ్రంథంలో కడుగబడిన పందితో పోల్చాడు. దేవుడు కుక్క తన వాంతికి తిరిగినట్టు అని దేవుడు పోల్చాడు. తెలుసా? పందిని మనం ఎన్నిసార్లు కడిగి స్నానం చేయించినా అది మళ్ళీ బురద వైపే పరిగెడుతుంది. దాని మనస్సు పెంట వైపు, మురికి వైపు, బురద వైపే లాగుతూ ఉంటుంది. ఎందుకంటే అది పంది కనుక, బై బర్త్ దాని జీన్స్ అలా ఉన్నాయి, అది అలా పుట్టింది, అది అలా తప్ప మరొకలా ఉండలేదు. మనుషులలో చాలామంది భక్తిహీనత వైపే ఆకర్షించబడుతూ ఉంటారు, లోక సంబంధమైన వాటి వైపే ఆకర్షించబడుతూ ఉంటారు. వచ్చిందేమో దేవుని దగ్గరికి, మనసంతా ఆ బురద మీద ఉంటుంది, ఆ పెంట మీద ఉంటుంది, ఆ నిర్జీవమైన వాటి మీద ఉంటుంది. పందిని లాక్కొచ్చాం, కడిగి స్నానం చేయించాం, టవలతో, వెల్వెట్ టవల్తో తుడిచాం చక్కగా, కానీ అది ఇలా కన్నుపైకి ఎత్తి అక్కడెక్కడో నా పెంట వైపు చూస్తుంటుంది. ఎవడో మలానికి వెళ్తే తిందామని చూస్తుంటుంది. కాలువ మురికి వాసన కనబడగానే దాని ప్రాణం లేసి వస్తుంది వెంటనే. దేవుని దగ్గరకు వచ్చిన చాలామంది మనుషులను దేవుడు అంటున్నాడు, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుతురు. కొందరు వచ్చి నన్ను అడుగుతుంటారు, ఎందుకన్నయ్య దేవుడు మమ్మల్ని కనికరించట్లేదు, ఎందుకు మాకు దేవుడు నెమ్మది ఇవ్వట్లేదంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కానీ నీ మనస్సు నిండా రోత బుద్ధి, రోత కోరికలు, దేవుడు అసహించుకున్న లోకాశలు, శరీరేచ్ఛలు. నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటా. మాకు చాలా దగ్గరైన ఒక వ్యక్తి, ఒక యవనస్తురాలు,
దాదాపు 20 ఏళ్ల క్రితం నా పెళ్ళైన కొత్తలో చెప్పాను నా పిల్లకి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, కానీ ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావు చెప్పు అంటే, నేను స్టిక్కరే పెట్టుకుంటున్నాను కదా, కుంకుమ పెట్టుకోవట్లేదు కదా, విగ్రహారాధన చేయట్లేదు కదా అంటున్నా. పైగా అంటది, నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు చెప్పారు, నా పాస్టర్ అంకుల్ చెప్పారు స్టిక్కర్ వరకు పెట్టుకోవచ్చు అని. నేను చెప్పా చాలామందికి, కానీ ఎంతకాలం వరకు పెట్టుకోవాలి స్టిక్కరు? నేను ఎల్కేజీలో ఉండగా, స్కూల్లో ఉండగా నా యూనిఫామ్లో లెటర్కి వెళ్ళిపోయానంట, మోషన్కి వెళ్ళిపోయా. మా నాన్నగారికి కాల్ చేశారు. మా నాన్నగారు వచ్చి నా నిక్కర్ ఇప్పి మొత్తం నా కడిగి, నా ముడ్డి కడిగి, నా నిక్కర్ అంతా అక్కడే ఉతికి, నా చొక్కా ఉతికి ఆరబెట్టి ఎత్తుకొని తిప్పి 1 గంట సేపు మళ్ళీ నా బట్టలు ఆరిపోయాక బట్టలు వేసి వెళ్ళిపోయారు. ఎప్పుడది? నాకు 4 ఏళ్ల వయసులో ఉండగా, నేను ఎల్కేజీలో ఉండగా. చనిపోయేంత వరకు మా నాన్నగారు గుర్తు చేస్తూ నాకు చెప్పేవాళ్ళు, పిల్లలు చిన్నవాళ్ళై ఉండగా ఎక్కడ పడితే అక్కడ ఇది పోసేస్తారు, దీనికి వెళ్ళిపోతారు, కక్కేసుకుంటారు, బట్టలో సోయి ఉండదు కదా. అది అజ్ఞాన దశ, అది బాల్య దశ. కానీ పెద్దగైన తర్వాత కూడా ఎక్కడ పడితే అక్కడ యూరిన్ పోసేసి మోషన్కి వెళ్ళిపోయి బట్టలు లేకుండా వీధిలోకి వెళ్ళిపోతే నడుస్తుందా? అది యాక్సెప్టబులా చెప్పండి? బాల్యము, యవ్వనము, నడి వయస్సు, వృద్ధాప్యం అనే దశలు ఉన్నాయి కదా. అలాగే దేవుని నమ్ముకునే విశ్వాసుల జీవితాలలో కూడా ఆధ్యాత్మిక పసితనం అనేది ఒకటి ఉంటుంది. ప్రభు నమ్ముకొని బ్యాప్టిజం తీసుకున్న కొత్తలో చాలామందికి భర్తల నుండి స్వాతంత్రం ఉండదు. భార్య బాప్తిజం తీసుకుంటుంది, భర్త ఇంకా దేవుని నమ్ముకొని ఉండడు. కాబట్టి కొంతమంది భర్త కొరకు, కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తమామల పోరు, అత్తమామ కోడలు అందరూ ఒక ఇంట్లోనే ఉండాలి. వీళ్ళకి ఇష్టం లేకపోయినా అత్తమామల కోసం స్టిక్కర్ కనీసం పెట్టుకుంటే పెట్టుకోమని చెప్తాం. కానీ కాలక్రమంలో దేవుడు ఆ భర్తను మారుస్తాడు, అత్తమామలు మారుస్తాడు. ఇంట్లో అందరూ యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది చర్చికి వస్తూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా నిర్బంధం లేదుగా, స్వేచ్ఛ ఉంది కదా. ఒకప్పుడు స్వేచ్ఛ లేనప్పుడు స్టిక్కర్ పెట్టుకోమని చెప్పాం. అది ఆధ్యాత్మిక బాల్య దశ. మీరు ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తులైతే అసలు మీకు ఎవ్వరూ చెప్పకుండానే కొన్నేళ్ల తర్వాత మీరు రోజు బైబిల్ చదువుతున్న వాళ్ళైతే, ప్రార్థన చేస్తున్న వాళ్ళైతే, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న వాళ్ళైతే, దేవుని స్వరం వింటున్న వాళ్ళైతే, ఎవ్వరూ చెప్పకపోయినా మీ అంతటా మీరే ఈ స్టిక్కర్ బొట్టు కూడా తీసి పక్కన పడేస్తారు. దాని మీద మీకు మనస్సు ఉండదు, పెట్టుకోమనే పెట్టుకోరు. ఇంకా లక్షల సాక్ష్యాలు నాకు తెలుసు. హిందూ కుటుంబం నుంచి ప్రభువు నమ్ముకున్న తర్వాత స్వచ్ఛందంగా బొట్టు తీసేసిన కొన్ని లక్షల మంది స్త్రీల సాక్ష్యాలు, 100,000 కాదు, లక్షల మంది స్త్రీల సాక్ష్యాలు నాకు తెలుసు. మనది హిందూ దేశం కదా, భారతదేశం. 1 తరం కాకపోతే 2 తరాల క్రితం లేదా 4 తరాల క్రితం, మొత్తానికి కొన్ని జనరేషన్స్ బ్యాక్ ఒకప్పుడు అందరూ విగ్రహారాధికులే మన దేశంలో. కాదంటారా చెప్పండి? ఎంత క్రైస్తవ పుట్టిన వ్యక్తులకైనా వాళ్ళ పూర్వీకులు ఒకప్పుడు విగ్రహారాధికులే కదా. కానీ ఇప్పుడు చూస్తే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకోరు. తాత ముత్తాతలు పెట్టుకొని ఉండొచ్చు కాక, కానీ వీళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేదంటే, ప్రభువుతో సాన్నిహిత్యం పెరిగే కొద్దీ, క్లోజ్నెస్ పెరిగే కొద్దీ మీకు ప్రభు గొప్పగా అనిపిస్తాడు. ప్రభువును సంతోషపెట్టాలనిపిస్తుంది, ప్రభు చిత్తం జరిగించాలనిపిస్తుంది, ప్రభువును సంతోషపెట్టాలనిపిస్తుంది, ప్రభువుని మెప్పించాలనిపిస్తుంది. కానీ ఎన్నేళ్ళు గడిచిపోయినా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా దేవుని వాక్యంతో సంబంధం లేని అన్య ఆచారాలు అంటే జీవము లేని నిర్జీవమైన ఈ డెడ్లీ కస్టమ్స్, డెడ్లీ ఆచారాలు, ఇంకా వాటి మీద మీ మనసు ఉందంటే మీరు ఆత్మ సంబంధులు కారు, మీరు శరీర సంబంధులు, లోక సంబంధులు. ఆ యవనస్తురాలకు చెప్పా, ఏమ్మా మీ నాన్న బాప్తిసం తీసుకున్నాడు, అమ్మ బాప్తిసం తీసుకుంది, అక్క బాప్తిసం తీసుకుంది, మీ అక్క బొట్టు పెట్టుకోదు, అమ్మ పెట్టుకోదు, నానమ్మ పెట్టుకోదు, నీకేమ్మా రోగం అంటే నా మీద కోపం పెంచుకుంది, ద్వేషం పెంచుకుంది. నా ముందుకు వచ్చినప్పుడు మాత్రం స్టిక్కర్ తీసేసి వచ్చేది, నేను లేనప్పుడు మాత్రం 2 బొట్లు పెట్టుకునేది. ఇలా అర్ధ చంద్రాకారంలో ఒక బొట్టు, మధ్యలో ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు. ఏంటంటే ఆమె బంధువులను ఇంప్రెస్ చేయడం కొరకు బతికింది, తన ఫ్రెండ్స్ కొరకు, బంధువుల కొరకు, లోకస్తుల కొరకు బతికింది. అదేదో ఆ బొట్టు తీసేస్తే ఫ్రెండ్స్ అడుగుతారు కదా, ఏంటమ్మా ఏంటి తీసేస్తావు ఈ మధ్య బొట్టు పెట్టుకోవట్లేదంటే, ఆమె నోరు తెరిచి సాక్ష్యం చెప్పే అవకాశం ఉంది అక్కడ. ఇది నిర్జీవమైంది. జీవము గల దేవుని వాక్యం మనకు మేలు చేస్తుంది. యేసు రక్తములో మన పాపం క్షమించబడుతుంది. యేసయ్య మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన జీవం గల దేవుడు,
ఆయన నిర్జీవమైన దేవుడు కాదు. వాక్యము నిర్జీవమైనది కాదు. మీరు కూడా జీవము లేని వాటిని విడిచిపెట్టి, నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి జీవము గల వాటిని హత్తుకోండి. ఆ జీవం మీలో ప్రవహిస్తుంది. మీకు అప్పుడు మనశ్శాంతి ఉంటుంది, స్వస్థత ఉంటుంది, మీ చేతి పనులు దీవించబడతాయి. నీ భోజనపు బాల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల్లా ఉంటారు. అందరూ పచ్చగా ఉంటారు. తెగులు ఉండదు, జబ్బు ఉండదు, రోగం ఉండదు, ప్రమాదాలు ఉండవు. నువ్వు మట్టి పట్టుకున్నది బంగారం అవుతుందని ఆమె సాక్ష్యం చెప్పే అవకాశం ఆమెకుంది. కానీ ఈ పిల్ల ఏం చేస్తుందో తెలుసా? జీవము గల దేవుని నమ్ముకుంది, కానీ దేవుడిలో ఉన్న జీవాన్ని ఆమె అంగీకరించకుండా, యాక్సెప్ట్ చేయకుండా, ఆస్వాదించకుండా జీవము లేని నిర్జీవమైన వాటిపైన మనస్సు పెట్టుకుంది. దేనికంటే కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది బంధువులు, కొంతమంది స్నేహితుల కోసం. ఆమెకు చెప్పా, నువ్వు నీకు జీవాన్నిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీ పాపము క్షమించి రక్షించి నిత్య జీవాన్నిచ్చే దేవుడికి అంటే నీ ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు. అబ్రహాం ఏమో, రా అబ్రహాము నిన్ను దీవిస్తా అనగానే తెలివైనోడు, పశువు లాంటివాడు కాదు, జంతువు లాంటివాడు కాదు, బుద్ధి లేనోడు కాదు అబ్రహాము, బుద్ధి జ్ఞానం కలిగినోడు కాబట్టి రా నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవించిన వాడిని నేను దీవిస్తా, నిన్ను శపించిన వాడిని శపిస్తానగానే అబ్రహాము బంధువులందరినీ వదిలిపెట్టి వచ్చేసాడు. బంధువులు వదిలిపెట్టి రావటమే కాదు, ఆ బంధువుల దగ్గర ఉన్న లోక సంబంధమైన కట్టుబాట్లు, ఆచారాలు, నియమ నిబంధనలు అవన్నీ వదిలేసి వచ్చేసాడు. అంతే తప్ప శరీరం వచ్చింది కానీ మనసు ఇంకా అక్కడే ఉందనుకోండి, వచ్చినట్ట చెప్పండి, వచ్చినట్ట చెప్పండి. ఒక వ్యక్తితో వివాహం జరిగింది, మీ మనసు ఇంకొక పరాయి మనిషి మీద ఉంది, అది వ్యభిచారం కాదా? అది మానసిక వ్యభిచారం కాదా? అది తప్పు కాదా? మనసు, శరీరం ఒక వ్యక్తికే చెందాలి కదా. జీవం గల దేవుడు నమ్ముకున్నారు, నిర్జీవమైనవి ఎందుకు ఇంకా ఎందుకు మీ మనస్సులో, ఇంకా ఎందుకు మీ దేహము పైన చెప్పండి. అలా బ్రతుకుతూ మళ్ళీ దేవుడు చూడడలే, చూసినా ఆయన పీకేదే ఉండదు, దేవుడు అసలు దీన్ని పెద్ద తప్పుగానే పరిగణించుడు, నేరంగానే పరిగణించుడు, ఏం కాదులే అని మీరు లైట్గా తీసుకున్న మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా గమనించండి. నేను చెప్పక్కర్లా, ఎవరు చెప్పక్కర్లా. మీకు కళ్ళు ఉంటే, చూడగలిగిన కళ్ళు మీకుంటే, అర్థం చేసుకోగలిగిన మెదడు, జ్ఞానం, బుద్ధి, హృదయం మీకుంటే, మీ జీవితంలో జరుగుతున్నవి అవి ఆశీర్వాదానికి సూచనలా, శాపానికి సూచనలా మీరే గుర్తుపట్టచ్చు. గ్రహించే మనస్సున్న వాడికి చెప్పకుండానే గుర్తుపడతాడు. చూడగలిగిన కళ్ళు, గ్రహించగలిగిన మనస్సు లేనోడికి ఇక చెప్పినా అర్థం కాదు. వాడు సొంతగా తెలుసుకోలేడు, మనం చెప్పినా కూడా ఆ బ్రదర్కి ఏం తెలియదులే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటో తెలుసా? మీరు గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు కదా. అలాగే దేవుడు ఏం చేయాలో అది చేసుకుంటూ పోతుంటాడు మనందరి జీవితాలలో. మనం గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా సాతాను ఏం చేస్తాడంటే కనికట్టు చేసి, మాయ చేసి, అంతకంతకు దెబ్బతింటున్న వారిని, దేవుని శాపం వలన క్షీణించిపోతున్న వాళ్ళు, దెబ్బతింటున్న వాళ్ళు, నాశనం అయిపోతున్న వాళ్ళతో సాతాను అంటాడు, నువ్వు బాగానే ఉన్నావు బిడ్డ, నువ్వు ఇలాగే ఉండు, పాస్టర్ గారి మాట వినొద్దు అని మోసం చేస్తాడు, మాయ చేస్తాడు. నువ్వు తాయెత్తులు తీయనక్కర్లా. కొంతమంది నాకు కనబడకుండా ఎక్కడో చీర కింద, బొట్టు కింద లోపలికి తాయెత్తు కట్టుకుంటారు. మగవాళ్ళు అయితే ఎక్కడో లోపల ఈ జబ్బల దగ్గర కట్టుకుంటారు తాయెత్తు, నాకు తెలియదని. ఏంటి, ఎంత ప్రార్థించినా వీడికి స్వస్థత లేదు, వీడి పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వట్లా, ఊర్లో ఎవరికీ లేని దరిద్రాలన్నీ ఈ ఇంటికి ఎందుకు చుట్టుకుంటున్నాయి, ఎవరికీ లేని జబ్బులన్నీ వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, నాకు కానుకలు ఇస్తున్నారు, సేవలో సాయం చేస్తున్నారు, అయినా వీళ్ళు ఎందుకు వరదెళ్ళట్లా? సైకిల్ స్టాండ్ వేసి తొక్కామనుకోండి, ఎంతసేపు తొక్కినా, ఎన్ని రోజులు తొక్కినా అక్కడే కదా మనం తొక్కేది. అలా వీళ్ళు దీవించబడ్డ వాళ్ళు అన్నట్టు కాకుండా దేవుని ఆశీర్వాదం వీళ్ళ మీద లేదు అని అర్థమైపోతుంటుంది. ఎందుకు అలా అని అంటే, ఇదిగోండి రహస్య పాపాలు. స్టీవెన్ నాకు తెలియకపోతే చాలు, ఇక్కడెక్కడో తాయెత్తు కట్టుకుంటే చాలు, ఎక్కడో బొడ్డు కింద తాయెత్తు కట్టుకుంటే చాలు. స్టీవెన్ అన్న ముందు బొట్టు తీసి వచ్చేద్దాం, స్టీవెన్ అన్న లేనప్పుడు వెనకాల బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఇక్కడ నెత్తి ఇక్కడొక బొట్టు, ఇక్కడొక బొట్టు, ఇక్కడొక బొట్టు, అన్ని బొట్లు పెట్టుకుని తెచ్చే బదులు విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చుగా.
ఇక అదొకటే తక్కువ కదా, ఇంకా చక్కగా సగం అది సగం ఇది ఎందుకండి? పూర్తిగా విగ్రహారాధికులు అయిపోండి, వెళ్ళిపోండి, మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోండి. పూజలు చేసుకోండి, నోములు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, చెప్పులు లేకుండా గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి, తడి బట్టలతో పొర్లు దండాలు పెట్టుకోండి, పుష్కరాల్లో మునిగి లేవండి. కానీ దేవుని దగ్గరకు వచ్చినాక ఏంటి పెంట పనులు, ఏంటి పాడు పనులు? చాలామంది హిందూ సంఘాలు, మతోన్మాదులు ఇది కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మీరు దేవుని నమ్ముకున్నాక మళ్ళీ మా బొట్టు మీకెందుకు, మీ నొసట మీద వాళ్ళు కోపం తెచ్చుకుంటున్నారు. చర్చికి వెళ్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, కానుకలేమో చర్చిలో ఇస్తున్నారు, నెత్తి మీద మళ్ళీ బొట్టు తీయట్లేదు అంటారు. వాళ్ళు చెప్పేది కరెక్టే. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే దేవుడు అన్నాడు, నిన్ను ఉమ్మివేస్తా అన్నాడు దేవుడు. ఓ సంగమా అనే పాట రికార్డ్ చేసి రీసెంట్గా అప్లోడ్ చేశాం కదా. చల్లగానైనా వెచ్చగను నుండిన నీకది మేలగును. చూసారా? నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు వెచ్చకుంటే దేవుడు ఠూ అనుసేస్తాడు. దేవుడు ఊసేయటం అంటే ఏంటో తెలుసా? మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో కాండ్రిచ్చి ఠూ అని వస్తాం. ఒకసారి ఊసేసిన దాన్ని మళ్ళీ వెళ్ళి నోటితో నాకుతామా, చేత్తో తీసి నోట్లో పెట్టుకుంటామా ఆ ఉమ్ముని? ఊసేయటం అంటే శాశ్వతంగా ఇక దానిని మన శరీరం నుంచి విసర్జించడం. ఊసిన ఉమ్ముని ఎవడైనా తీసుకుని మళ్ళీ నోట్లో పెట్టుకుంటాడా? ఊయటం అంటేనే ఇక దాన్ని పర్మనెంట్గా వదిలించుకోవడం. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఉమ్మి వేస్తా అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? పర్మనెంట్గా మీ దరిద్రాన్ని వదిలించుకుంటా. నువ్వు ఒక దరిద్రుడివి, నువ్వు ఒక దరిద్రపు దానివి, నువ్వు మారవు, నువ్వు బాగుపడవు, నువ్వు దీవించబడవు, నీ వల్ల దేవునికి మహిమ ఉండదు. దేవుని నమ్ముకొని ఏండ్లైపోతుంది, ఏంటి వీళ్ళు స్థిరపడట్లా, ఏంటి వీళ్ళు బాగుపడట్లేదని పైపొచ్చి నీ వలన దేవుని నామం దూషించబడుతుంది, చులకనైపోతుంది. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. అబ్రహాము రా బయటికి, నీ బంధువుని విడిచిపెట్టి అనగానే అబ్రహాము బంధువులందరినీ విడిచిపెట్టి బయటకు వచ్చాడు. అప్పటి వరకు అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. తెలుసా విషయం మీకు? అతని పూర్వీకులందరూ కూడా విగ్రహారాధికులు. నీ బంధువులు విడిచిపెట్టి రా అంటే ఏంటి అర్థం? నీ బంధువులను ఫిజికల్గా మాత్రమే కాదు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ కట్టుబాట్లు, కట్టు బొట్టు సమస్త విడిచిపెట్టిరా. వస్తే పూర్తిగా రా, లేదా అటే సావేలి. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనసు అంతా అక్కడ ఉండి ఆ ఆచారాలు, ఆ వ్యవహారాలు కనుక మొత్తం నెత్తికెక్కించుకుంటే దేవుడు నీలా పిచ్చోడు కాదు. నువ్వు పశువులాగా, నువ్వు జంతువులాగా, కుక్క తాను కక్కిన వాంతి వైపు తిరిగినట్టు నువ్వు తిరగచ్చుగాక, కడుగబడ్డ పంది బురదలోకి దూలినట్టు నువ్వు దొరలొచ్చుగాక, వదిలిపెట్టి వచ్చిన దాని మీద ఇంకా నీకు మనసు ఉండొచ్చుగాక. దేవుడు నీలా ప్రవర్తించాడు. నిన్ను ఆయన విసర్జించేస్తాడు, నిన్ను ఉమ్మివేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 20 ఏళ్ల క్రితం చెప్పా యవనస్తురాలకి, చూడమ్మా, ఇదే ఇంట్లో నీ అక్క, మీ అమ్మ, నీ నానమ్మ బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళకు వద్దనుకున్న బొట్టు నీకెందుకంటే, ఒకసారి అంటది, బొట్టు పెట్టుకుంటే నేను చాలా అందంగా ఉంటానంటది. అందము వ్యర్థము, సౌందర్యం మోసకరమని దేవుడు అన్నాడు. ఇది కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమే. ఎందుకు చెప్పు? నీకు ఇంకా ఎక్కువ అందంగా ఉండాలని ఎందుకు అనిపించింది? ఎవరినో ఆకర్షించడానికి కదా, ఇంకెవరికో నచ్చటానికే కదా. దేవునికి నచ్చితే సరిపోదా? నీ మొగుడికి నచ్చితే సరిపోదా? ప్రతి భార్య తన భర్తకి పిల్లలకి నచ్చితే చాలదా? నా భార్య నాకు నా బిడ్డలకి నచ్చితే చాలదా? నేను నా భార్యకి బిడ్డలకి నచ్చితే సరిపోదా? పరాయి స్త్రీలందరినీ ఆకర్షించడానికి, ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి కళ్ళు నా వైపు తిప్పుకోవడానికి ఒక పురుషుడు, ఒక భర్త, ఒక కొడుకు, లేదా ఒక స్త్రీ, ఒక భార్య, ఒక యవనస్తురాలు ఎవరినో తన వైపు తిప్పుకోవడానికి గనక ఆకర్షణీయంగా తయారవడం కోరిక మనసులో ఉందంటే అది ఒక పాపాత్మురాలు, ఒక భ్రష్టురాలు, శాపగ్రస్తురాలు. ఆమె ఒక పశువు, కుక్క తన వాంతికి తిరిగినట్టు ఆమె ఒక కుక్క. అలాంటి పురుషుడు ఒక కుక్క. ఇలాంటి మనుషులు పందుల్లాంటోళ్ళు, కడుగబడ్డ పంది. ఎన్నిసార్లు వాక్యం చెతకడిగినా, ఎన్నిసార్లు దైవజనుడు కౌన్సిలింగ్ ఇచ్చి నేర్పినా, ఎన్నిసార్లు స్నానం చేసిన పంది అది మళ్ళీ పెంట వైపు, బురద వైపు వెళ్ళిపోయినట్టు చాలామంది విశ్వాసులు దేవుని నమ్ముకుంటున్నారు, లోకాశల వైపు వెళ్తున్నారు. దేవుడు చూడడా? కళ్ళిచ్చిన దేవుడు చూడడా? చెవిలిచ్చిన దేవుడు వినడా? హృదయాన్ని నిర్మించిన దేవుడు ఇవన్నీ గ్రహించడా? మన అంతరంగాలు చూస్తున్న దేవుడు చూసి మౌనం ఉంటాడా? తీర్పు తీర్చడా?
ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. నాకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, అందరినీ నేను మార్చలేను. మారేవాళ్ళు మారుతున్నారు, మారని వాళ్ళు నటిస్తూ దొంగ నాటకాలు ఆడేవాళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. కొంతమంది చూడండి అబద్ధాలు, సీటు కిందకి వయసు వచ్చేస్తుంటుంది, ముసలోళ్ళు అయిపోతుంటారు. చిన్నపిల్లలు తెలియక అబద్ధాలు ఆడారంటే అనుకోవచ్చు. వయసు మీద పడి ముసలోళ్ళు అయిపోతున్నారు కానీ అబద్ధాలు ఆడరు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు, చిన్న చిన్న వాటికి అబద్ధాలు. చివరికి నా దగ్గరకు వచ్చి నాకు సొల్లు చెప్పుతుంటారు, మొత్తం డబ్బా వాగుడు వాగుతుంటారు. ఆ అబద్ధాలలో, ఆ కపటపు మాటలలో వాళ్ళ చదువు లేనితనం, వాళ్ళ మోటితనం, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ వెనకబాటుతనం, వాళ్ళలోని పశుప్రాయత నాకు అర్థమైపోతూ ఉంటుంది. మొదట్లో బాధపడేవాడిని, ఇక తర్వాత అనుకున్నా, ఆహా వీళ్ళని నాశనం చేయాలని దేవుడికి అంకణ కట్టుకున్నట్టున్నాడు, లేదా మేము నాశనం అవ్వాలని వీళ్ళే తీర్మానించుకున్నట్టున్నారు. అందుకే వీళ్ళకి సిగ్గు శరం లేదు, సిగ్గు లజ్జ లేదు. ఇంతకంటే దేవుడు వీళ్ళని ఏం తన్నాలి, ఇంతకంటే ఏం పోగొట్టుకోవాలి, ఇంతకంటే ఏం దెబ్బతినాలి? శపించబడ్డవాడు ఎలా ఉంటాడు అని అంటే, ఇదిగో ఆ కొంపను చూపించవచ్చు, ఆ మనుషులను చూపించవచ్చు. దేవునికి లోబడకుండా గర్వానికి పోయి నా లైఫ్ నా ఇష్టం అని చెప్పి అడ్డగోలుగా బతికేవాడు శపించబడితే ఎలా ఉంటారో, దేవుడు మొత్తితే, దేవుడు తొక్కితే వాళ్ళ బ్రతుకులు ఎలా తగలడతాయో తెలియాలంటే కొంతమందిని చూపించవచ్చు. అదిగో ఆ వ్యక్తులను చూడండి, ఆ కుటుంబాలు చూడండి, దేవుడు శపిస్తే అలా ఉంటారు. నా లైఫ్ నా ఇష్టం అనే గర్వానికి పోతే మాట వినకుండా అలా ఉంటారని కొంతమందిని చూపించి చెప్పచ్చు, శపించబడితే ఎలా ఉంటారు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇంటర్నల్ ఫీలింగు, నాకేమైంది, నేను బాగానే ఉన్నానుగా, నాకేం పోయింది, ఇంకేం పోవాలి, ఇప్పటిదాకా పోయింది చాలదా, నీ లైఫ్లో నువ్వేం పోగొట్టుకున్నావో కూడా నీకు అర్థం కావట్లేదా? అన్ని బట్టలు ఓడదీసి నగ్నంగా నడి రోడ్డు మీద నుంచో పెడితే కూడా నాకేమైంది, నేను బాగానే ఉన్నా అని ఎవరైనా అంటే ఇక వాళ్ళకి అంతకంటే తీయడానికి ఇక సిగ్గే ఉంటుందండి. ఇంకా ఇది సిగ్గు, ఇది పరువు, ఇది మర్యాద, ఇది గౌరవం అని గుర్తుపట్టేటోడు వాటి కోసం ఆరాటపడతాడు కదా, అవి పోతాయేమో అని భయపడతాడు. ఒంటి మీద నూలు పొగు కూడా లేకుండా నగ్నంగా ఊరేగిస్తున్నా కూడా ఇలా మీసం మెలేసే ఒక మగాడిని, అప్పుడు కూడా ఇంకా సింగారించుకుంటూ వయారాలు పోతున్న ఒక పనికి మాలిన దాన్ని, ఇక ఏం చెప్తే దానికి సిగ్గు వస్తుంది, ఏం చెప్తే వీడికి మర్యాదల గురించి తెలుస్తాయి, ఎప్పుడు మారతారు ఇంకా వీళ్ళు? అప్పుడు కూడా ఇలా ఉన్నారంటే ఇంక ఎప్పటికీ మారరు, వీళ్ళు మారరు ఇంకా. ఇది నాకు అర్థమయ్యాక కొంతకాలంగా ఇక అలజడికి గురి కాకుండా, బాధపడకుండా, ఎవడు మారితే నాకేంటి, ఎవరు మారకపోతే నాకేంటి, దేవుడు నాకు చెప్పాడు. యెహోషువ చేత నేనే పలికించా. ఆనాడు దైవజనుడని యెహోషువ అంటాడు, మీరు దేవుని ఆరాధిస్తారో ఆరాధించారో నాకు సంబంధం లేదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామంటాడు దైవజనుడైన యెహోషువ, జోషువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీకెందుకురా ఊర్లో అందరి గురించి టెన్షను, చెప్పేది చెప్పు, ఆడి వింటే నీకెందుకు, వినకపోతే నీకెందుకు, అది మారితే నీకెందుకు, మారకపోతే నీకెందుకు. అప్పుడు తాయెత్తు కట్టుకుంటాడో, కొబ్బరికాయలు కొడతాడో, ప్రసాదం తింటాడో, విగ్రహాలు కనిపించింది, బొట్లు పెట్టుకుంటాడో, ఎక్కడ అంటించుకుంటాడో ఆ బొట్లు, నెత్తి మొదలుకొని అరికాల దాకా, ముందు వెనక పైన కింద ఇష్టం వచ్చిన చోట తాయెత్తులు బొట్లు పెట్టుకొని సావని, నాశనం అయిపోని, అనారోగ్యాల చేత వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినా బతుకుండగా, అప్పుల చేత వాళ్ళు అడుక్కు తినే స్థితికి వచ్చినా నువ్వు బాధపడద్దు. నువ్వు చెప్పాల్సింది చెప్పావు, వినకపోతే వాళ్ళ తప్పు. నీ బాధ్యత ఎంతో తెలుసా? జోషువ చెప్పినట్టు, దైవజనుడని యెహోషువ చెప్పినట్టు నువ్వు నీ భార్య బిడ్డలు సరిగ్గా ఉండండి చాలు. అప్పటి నుంచి ఇక నేను కూడా ఫిక్స్ అయిపోయా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మిగతా వాళ్ళందరికీ చెప్తున్నా, సంఘస్థులందరికీ, ఊర్లో వాళ్ళందరికీ ఎక్కడ వాక్యం చెప్పినా వింటే వినండి, నాశనం అయిపోతే నాశనం అయిపోండి, నేను మాత్రం మీ గురించి కన్నీళ్లు గార్చను, ఇంక ఏడవను, ఇంకా బాధపడను. ఒక వ్యక్తి కోసం ఒకసారి ఏడ్చి ప్రార్థన చేస్తాం, ఒక కుటుంబం గురించి 100 సార్లు ఏడ్చి ప్రార్థన చేస్తాం, కానీ బ్రతుకంతా వాళ్ళు మారకపోతే, వాళ్ళు నాశనం అవుతుంటే, వాళ్ళు దెబ్బతింటుంటే ఇక బ్రతుకంతా నాకు ఏడిపే మిగులుతుంది. ఆ ఏడుపు కూడా మళ్ళీ నా కోసం కాదు, పశువు లాంటి వాళ్ళ కోసం, బుద్ధిహీనుల కోసం, కడుగబడ్డ పందుల్లాంటి వాళ్ళ కోసం. ప్రభువా, ఎంత కడిగినా ఈ పంది మళ్ళీ ఆ లోక రోత వైపే వెళ్తుంది నాయన, ఈ కుక్క కక్కిన దానికోసం మళ్ళీ ఆశపడుతున్నాడు ప్రభువా అంటే దేవుడు అన్నాడు, వాడు కక్కిన దాన్ని తినని, ఇంకెవడో కక్కిన దాన్ని తినని, నీకెందుకురా, నువ్వెందుకు ఎడుతావులే, నువ్వు వెళ్ళి బిర్యానీ తినిపో చక్కగా. ఇదిగో నీ చిన్న కొడుకు కాలేజ్ ఫస్ట్ వచ్చాడు, పండగ చేసుకో అంటే, ప్రభు వాళ్ళు నాశనం అయిపోతాంటే, వాళ్ళు నాశనం అవ్వని,
వాళ్ళ గురించి వాళ్ళకు లేని బాధ నీకెందుకురా? వాళ్ళకు ఉండాలి కదా భయం. తాయెత్తు కట్టుకుంటే నిర్జీవమైంది, దేవుడు మొత్తుతాడు, దేవుడు తంతాడు, నా కుటుంబాన్ని నాశనం చేస్తాడని వాళ్ళకు ఉండాలిగా. నమ్మి బాప్తిసం పొందినాక యేసు రక్తంలో కడగబడ్డాక నిర్జీవమైన బొట్టు గట్టు ఇవన్నీ వదిలేయాలని వాళ్ళకు ఉండాలి కదా. నువ్వు చెప్పావు, నీకు తెలియకుండా రహస్యంగా పెట్టుకుంటున్నారు. దేవుడు పబ్లిక్గా మొత్తుతున్నాడు, పబ్లిక్గా సిగ్గుదీస్తున్నాడు, పబ్లిక్గా అవమానాలు పాలు చేస్తున్నాడు. వాళ్ళకి లేని భయం నీకెందుకు? ఇది నాకు దేవుడు అర్థమయ్యేలాగా చెప్పగా కొంతకాలానికి రియలైజ్ అయ్యా, ఓకే, ఆఫ్టర్ ఆల్ నేను ఒక మనిషిని, నేను ఎవరిని దీవించలేను, ఎవరిని శపించలేను. చెప్పగలనంతే, ఇదిగో ఇది జీవము, ఇది మరణము, ఇది దేవుని దారి, నువ్వు ఎలా బతికితే దీవించబడతావు అని. నువ్వు బ్రతుకుతావో లేదో ఇక నీ ఇష్టం. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నా. ఒకప్పుడు పడుకునే ముందు అందరూ గుర్తొచ్చేటోళ్ళు, అయ్యో ఎందుకు వాళ్ళు మాటినట్లా, ఇప్పటికే దెబ్బతిన్నారు కదా, ఇంకా దెబ్బతింటారు, వాళ్ళ పిల్లలు నాశనం అవుతారు కదా అని. ఇప్పుడు ఏమనుకుంటున్నాను తెలుసా, పడుకునే ముందు ఎవరిని గుర్తొస్తే నా పిల్లలు నాశనం అవుతారన్న బాధ కన్న తల్లిదండ్రులకు లేనప్పుడు నాకెందుకు, పోనీ నాశనం అయిపోయి, పైస మీద పడిపోయి, ముసలోళ్ళు అయిపోయి, దెబ్బతినని అప్పుల పాలు అయిపోయి, అడుక్కు తిని రేపు ఏదో ఒకరోజు పిచ్చమెత్తుకుంటూ కనపడి ఏం చేయగలం? మనం ఏం చేయగలం? నా పరిమితులు ఎంతవరకు అంటే నా భార్యను, నా బిడ్డలను మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో, నువ్వు బాగానే ఉన్నావు, దేవుడు నిన్నే శపించట్లా, దేవుడు నిన్ను దీపిస్తున్నాడు అని వాడు నిన్ను భ్రమ పెడుతున్నాడేమో, నిన్ను మోసం చేస్తున్నాడేమో. వాస్తవాన్ని చూడగలిగిన కళ్ళు చాలామందికి లేవండి. మీరు అలా ఉన్నారేమో పరీక్షించుకోండి. చూడగలిగిన కళ్ళు, గ్రహించగలిగిన మనస్సు అందరికీ లేదు. మీకైనా ఉండాలి. మీకు లేకపోతే వాస్తవాన్ని చూసి మీకు చెప్పే దైవజనుడి మాట అయినా మీరు వినాలి. మీరు కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, హృదయం ఉండి గ్రహించరా అని యేసు ప్రభు తన శిష్యులను గద్దించాడు. యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ఇజ్రాయేలీని గద్దించాడు. యెషయా కాలం ఏంటి, యేసు ప్రభు కాలం ఏది చెప్పండి? ఇప్పుడు మన కాలం ఏది? అప్పుడు యెషయా, తర్వాత యేసుక్రీస్తు కాలంలో యేసు ప్రభు, ఇప్పుడు నా కాలంలో నేను ఇదే వాక్యాన్ని మళ్ళీ వాడుతున్నా. మీరు కళ్ళుండి చూడరా, మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా? కళ్ళు దొబ్బినాయా, చిప్పు దొబ్బిందా, అక్కడ జరుగుతుంది ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు వాస్తవానికి విరుద్ధంగా ఎందుకు ఇంత తేడాగా ఆలోచిస్తున్నారంటే సాతాను వారిని భ్రమ పెడుతున్నాడు. భ్రమపరుచు ఆత్మలు, నువ్వు బాగానే ఉన్నావు, నీకేం కాదు, నీ భవిష్యత్తు బంగారమయమని మోసం చేస్తున్నాడు సాతాను. అలాగే భక్తిగా బతికే కొంతమంది దగ్గరకు వచ్చి సాతాను ఇలా కూడా భ్రమ పెడుతుంటాడు. ఏమన్నా తెలుసా, నువ్వు చాలా భక్తిగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ ఏంటో నువ్వు అడిగింది దేవుడు ఇవ్వట్లా, నీ భక్తికి ప్రతిఫలం దేవుడు ఇవ్వట్లా, నీ కష్టాన్ని దేవుడు చూడట్లా, నీ నీతిని దేవుడు చూడట్లా. ఇక ఆ మాత్రం దానికి నీ బైబిల్ ఎందుకు, ప్రార్థన ఎందుకు, కానుకలు ఇవ్వటం ఎందుకు, దైవజనుడికి సహకరించడం ఎందుకు అని చాలామందిని సాతాను నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంటాడు. ఒకవైపు దేవుడు వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు, దేవుని సేవలో సహాయపడుతున్నందుకు ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు, కానీ అది చూడగలిగిన కళ్ళు లేక డిప్రెషన్కి లోనవుతుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 20 ఏళ్ల క్రితం నేను చెబుతూ ఉంటే మొత్తుకొని నన్ను అవాయిడ్ చేసి, నా ముందు మాత్రం ఆ స్టిక్కర్ బొట్టు కూడా తీసేసి, నేను లేనప్పుడు వెనకాల రకరకాల బొట్లు, ఫ్రెండ్స్ పెట్టే బొట్లు, బంధువులు పెట్టే బొట్లు, పండగలకి, ఇల్లు గృహప్రవేశాలకి, పెళ్ళులకి, చావులకి, అన్నప్రాసనాలకి రెచ్చిపోయి దిగేసింది. ఆమె ఫోటోలు దిగేసింది. నాకు తెలియకుండా, నాకు కనబడకుండా ఆ ఫోటోలు ఆమె జాగ్రత్త పడింది. ఇక్కడ నాకు బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా, నాకు కనిపిస్తే మాత్రం నేనేం చేయగలను? నేను కొట్టగలనా, తిట్టగలనా, ఆమెను శపించగలనా? స్టీవెన్ బ్రదర్ చూడకపోతే దేవుడు చూడడా? ఆయన కనులకు మరుగైంది ఏదైనా ఉందా? కళ్ళిచ్చిన దేవుడు చూడడా? దేవుడు చూశాడు ఆమెని, ఆమె వంకరతనాన్ని చూశాడు. నేను దేవుని బిడ్డని, దేవునికి నచ్చినట్టు బతకాలి, దేవుని మెప్పించాలి, దేవుణ్ణి ఆకర్షించాలి నా పిల్ల మనసులో లేదు. బంధువులు హర్ట్ అవుతారు. ఆ బంధువులు ఈమె విశ్వాసంలోకి రావాలా, లేకపోతే ఈ పనికి బాలింది బతుకంతా ఆ అన్యాచారాలన్నీ పాటించుకుంటూ ఒక అన్య స్త్రీలా బతకాలా? మీరే చెప్పండి. ఎవరిలా మారాలి? ఏమి మార్పు కుదురుగుండి ఉంటే ఈ పాటికే బంధువులందరూ మారేవాళ్ళుగా, ఫ్రెండ్స్ మారేవాళ్ళుగా. ఎన్నో ఏండ్లు గడిచిపోతున్నాయి. బంధువులలో ఒక్క పురుషుడు కానీ ఒక్క స్త్రీ కూడా మారలేదు. ఏంటంటే
ఈ ఈ స్త్రీ ఒక భక్తిహీనురాలు, ఒక నామకార్థ క్రైస్తవురాలు. ఎంతోమంది హిందూ కుటుంబాల నుంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ సత్ప్రవర్తన చేత వాళ్ళ బంధువులను, స్నేహితులను ప్రభు దగ్గరికి నడిపించారు. కానీ కొంతమంది హిందూ కుటుంబాల నుంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళ బంధువులు, స్నేహితులు ఎన్నేళ్ళైనా బంధువులు మారరు. బంధువులు మారి వీళ్ళలాగా విశ్వాసులుగా మారకపోగా ఈ బాప్తిసం తీసుకున్న ఈ మన సహోదరులు వీళ్ళు మాత్రం ఎన్నేళ్ళైనా వీళ్ళే ఇంకా అన్యుల్లాగా, వీళ్ళు క్రైస్తవులు అన్యులో తేడా తెలియదు మనకి వీళ్ళ అవతారం చూస్తే. తప్పెవరిదంటారు? అవిశ్వాసులు వీళ్ళని చూసి విశ్వాసులుగా మారాలా? విశ్వాసులైన వీళ్ళు అవిశ్వాసులతో కలిసినప్పుడు ఎక్కడ గొంగడు అక్కడ అంటారు కదా, చర్చికి వస్తే విశ్వాసులతో విశ్వాసుల్లాగా, అన్యులు కలిస్తే అక్కడ అన్యుల్లాగా, ఏ ఎండక ఆ గొడుగు అంటారు చూడండి. ఇది గబ్బిలం దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్. ఇట్స్ బోత్ ఏ బర్డ్ అండ్ ఏ మ్యామల్. పక్షిలాగా దానికి రెక్కలు ఉంటాయి. మ్యామల్ అంటే పాలిచ్చే జంతువులకు చెందింది. పక్షులు గుడ్లు పెడతాయి, పాలు ఇవ్వవు కదా. పాలిచ్చే జంతువులన్నీ గుడ్లు పెట్టవు, నేరుగా పిల్లలకి అంటాయి. కానీ ఈ గబ్బులం పిల్లల్ని కాంటది, గుడ్లు పెట్టదు, పాలిస్తుంది చక్కగా పిల్లల్ని, కానీ వాటికి పాలిస్తుంది. కానీ పక్షిలాగా ఎగిరే 2 రెక్కలు దానికి ఉంటాయి. చాలాసార్లు చెప్తుంటాను, అప్లికేషన్స్లో మనకు ఆప్షన్స్ ఇస్తారు, మేల్, ఫీమేల్ ఆర్ అదర్ అని, పురుషుడు, స్త్రీ లేదా ఇతరులు అని. అట్లా నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా ఎవరు అని అంటే అన్నిటి టిక్ పెడతారు వీళ్ళు. విశ్వాసుల దగ్గర విశ్వాసిని, అవిశ్వాసుల దగ్గర అవిశ్వాసిని, లోక సంబంధుల దగ్గర లోక సంబంధిని. నేను అందరి వాడిని, అందరి దాన్ని. మీ దగ్గర మీకు నచ్చినట్టుంటా, వాళ్ళ దగ్గర వాళ్ళకంటే రెచ్చిపోయి మరీ బొట్లు పెట్టుకొని, వాళ్ళకంటే రెచ్చిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి వాళ్ళకి డౌట్ వస్తుంది, నువ్వు నిజంగా బాప్తిసం తీసుకున్నావా అని. హిందువులైనా ఇంకా మార్పు చెందని బంధువులు అడగటం నేను చూసా. మళ్ళీ వీళ్ళు చెప్తారు, అన్నయ్య వీళ్ళు అడిగారు మమ్మల్ని. వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందంటే, ఆ బంధువులు ఇంటి పక్కన ఎవరో నైబర్స్ వాళ్ళు బాప్తిసం తీసుకున్నారంట, చర్చికి వెళ్తున్నారంట, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారంట. కానీ వాళ్ళు మీలాగా బొట్లు పెట్టుకోవటం మానేశారు. మీరు ఇంకా బొట్లు పెట్టుకుంటున్నారే, కానీ మా ఇంటి పక్కన నైబర్స్ ఉన్నారు, యేసన్నగారి సంఘానికి వెళ్తారు వాళ్ళు. ఎప్పుడైనా మేము బొట్టు పెడతామంటే ఒప్పుకోరు, ప్రసాదం ఇస్తే తినరు, స్టిక్కర్ బొట్టు కూడా పెట్టుకోరు, చక్కగా తెల్ల బట్టలు వేసుకొని మరీ చర్చికి వెళ్తున్నారు. మరి మీరేంటి దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, చర్చికి వెళ్తున్నా అంటున్నారు, ఎవడో మీ పాస్టరు వాడు కూడా ఒక సేవకుడేనని మళ్ళీ నన్ను తిడతారు పట్టుకొని. వీరు దిగజారటం వల్ల మళ్ళీ నాకు చెడ్డ పేరు. అబ్రహాము రా నీ బంధువులను విడిచిపెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను దేవుడు అనగానే అబ్రహాము బయలుదేరి వచ్చేసాడు. దేవుడు ఎంత ఆశీర్వదించాడో నేను మీ కొరకు చదివి వినిపిస్తాను చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రాము అప్పుడు ఇంకా అబ్రహాముగా పేరు దేవుడు మార్చలా. అబ్రాము స్టార్టింగ్ డేస్, ఇనీషియల్ డేస్. యెహోవా అతనితో చెప్పినట్లే అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడంట. అందరినీ విడిచిపెట్టాడు. అందరినీ విడిచిపెట్టడం అంటే వాళ్ళతో పాటు వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, కట్టు బొట్టు సమస్తం విడిచిపెట్టేశాడు. ఒక వాటర్ బాటిల్ నిండా మినరల్ వాటర్ నింపామండి. నింపినాక మూత పెట్టే ముందు ఎవడో గట్టిగా తుమ్మాడు. తుమ్మినప్పుడు వాడి నోట్లో నుంచి అంత కఫం వచ్చి ఆ మినరల్ వాటర్ బాటిల్లో పడింది ఒక చుక్క. మీరైతే ఏం చేస్తారు? బాటిల్ నిండా మినరల్ వాటర్, ఒక చుక్క కఫమే కదా అని తాగేస్తారా? లేకపోతే అది పారబోసి మళ్ళీ కడిగి నింపుకుంటారా? బుద్ధి జ్ఞానం కలిగినోడైతే ఒక చుక్క మురికి చాలు కదా. ఒక చుక్క మురికి నీళ్ళు ఒక వాటర్ బాటిల్లో ఉన్న మంచి నీళ్ళు అందరినీ పాడు చేసేస్తాయిగా. బాటిల్ నిండా మంచినీళ్ళు, ఒక చుక్క మురికి చాలు, ఇక ఆ వాటర్ బాటిల్ పనికిరాదు ఇంకా కదా.
చచ్చిన ఈగ ఒకటి వచ్చి సుగంధ తైలములో పడితేనంట అది కంపు కొడుతుందట. అత్తరు బాటిల్ నిండా అత్తరు ఉంది, పరిమళం అన్నమాట. మూత తీస్తే మంచి పర్ఫ్యూమ్ వస్తుంటుంది. అందులో చచ్చిన ఈగ ఒకటి పడితే అది మొత్తం కంపు కొడుతుందంట. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు దేవుని మీద ప్రేమతో నిండిపోయి ఉండాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, వివేకముతో నువ్వు ఆరాధించాలి. పూర్ణ 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 అని ఎందుకన్నాడు దేవుడు? లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అన్నాడు దేవుడు. ఆల్ యువర్ స్ట్రెంగ్త్, ఆల్ యువర్ హార్ట్ అంటే ఏంటి అర్థం? నీ హృదయం అంతటితో. హృదయంలో ఎక్కడో ఒక చోట కూడా రవ్వంత కూడా దేవునికి గాక నిర్జీవమైన వాటికి ప్లేస్ ఇవ్వద్దు అని అర్థం. నేను అలాగే మొక్కుతున్నా దేవుణ్ణి. నా హృదయం అంతటా దేవుని మొక్కుతున్నా, నా మనసు అంతటితో దేవుని ఆరాధిస్తున్నా. నా పిల్లల్ని అలాగే పెంచా. పోయిన వారం నా చిన్నోడు కాలేజ్ ఫస్ట్ వస్తే 10/10 GPA ర్యాంకింగ్ వస్తే వాడి దరిదాపుల్లో కూడా ఇంకా ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కూడా లేరు. పైగా వీడి గ్రూప్లోనే కాదు, అన్ని గ్రూపులు కంబైన్డ్గా వీడే టాపర్. వీడంటాడు కన్నీటితో, డాడీ ఇది నేను కష్టపడ్డందుకు కాదు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు నా ప్రార్థన నీ ప్రార్థన విని నన్ను హెచ్చించాడు డాడీ, దేవునికి మహిమ కలుగును గాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి ఆయన. పిల్లల్ని అలా పెంచా నేను. దేవుని భయంలో పెంచా, భక్తిలో పెంచా, ప్రార్థనలో పెంచా, వాక్యంలో పెంచా. అమ్మా నాన్న కూడా కాదు, గాడ్ ఫస్ట్. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధాలు ఆడమని నూరిపోస్తారు. ఉన్నది లేనట్టు చెప్పు నానా, వాళ్ళ దగ్గర ఇలా అబద్ధం ఆడు నానా, ఇలా కపటాన్ని ప్రదర్శించు నానా, ఉన్నదాన్ని దాచిపెట్టు, లేనిది ఉన్నట్టు చెప్పు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మనం కుక్క జాతికి పంది జాతికి చెందిన వాళ్ళం కదా, కడగబడ్డ పంది జాతులు మనం, కడగబడ్డ కక్కిన దాన్ని తిరిగి తినే కుక్క జాతికి చెందిన వాళ్ళం మనం. ఊర్లో వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడటే తప్పంటే పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకించి తాను పిలిచి అభిషేకించిన ప్రవక్తను నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు అబద్ధాలు ఆడతారు, వీళ్ళు నాటకాలు ఆడతారు, వీళ్ళు కపటాన్ని ప్రదర్శిస్తారు. కుక్క కడుపుని ఇంకో కుక్క పుట్టినట్టు, పంది కడుపుని ఇంకో పంది పుట్టినట్టు ఆ పిల్లలను కూడా మళ్ళీ పిల్ల పందుల్లాగా పిల్ల కుక్కల్లా పెంచుతారు. ఆ పిల్లలు కూడా మళ్ళీ అదే దారిలో వెళ్తారు. ఏమవుతుందో తెలుసా? తల్లిదండ్రుల జీవితంలో చోటు చేసుకున్న శాపగ్రస్తమైన ఆ పరిణామాలు ఇప్పుడు పిల్లల జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. నిన్నటిదాకా తండ్రి దెబ్బతిన్నాడు, తల్లి దెబ్బతింది, తాత దెబ్బతిన్నాడు, ఇప్పుడు పిల్లలు దెబ్బతింటారు. వీళ్ళు శపించబడి పిల్లలని శాపగ్రస్తులుగా మారుస్తున్నారు. నేను దేవునికి భయపడి నా పిల్లలకి గాడ్ ఫస్ట్ అని నేర్పించా. ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ నేను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా, మాట్లాడినా, నా పిల్లలు, నా భార్య నన్ను సరిచేసేలాగా వాళ్ళని దేవుని వాక్యానికి అనుసంధానం చేశా. నా పిల్లలారా, దేవుడు మీకు ముఖ్యం నాన్న. తండ్రి కంటే పరలోకపు తండ్రి ముఖ్యం. అమ్మా నాన్న కంటే ముందు దేవుడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన లైఫ్ స్టైల్కి కనుక తల్లిదండ్రులు పురుకొల్పితే పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడాలి, తప్పని నేర్పాలి. యేసుప్రభు అన్నాడు కదా, ఎవడైనా నాకంటే ఎక్కువగా తల్లిని కానీ తండ్రిని కానీ కుమారుని కానీ కుమార్తెను కానీ ప్రేమిస్తే వాళ్ళకు పాత్రులు కాదన్నాడు దేవుడు. ఒక్కోసారి సాతాను అమ్మ రూపంలో మాట్లాడుతుంది, తండ్రి రూపంలో కూడా సాతాను మాట్లాడుతుంటాడు, పిల్లల రూపంలో సాతాను మాట్లాడుతుంటారు. మీ పిల్లలే, మీ కడుపును పుట్టిన పిల్లలే, కానీ మాట్లాడుతుంది వాళ్ళే. కానీ వాళ్ళ నోట సాతాను బలికిస్తున్నాడు మిమ్మల్ని భ్రష్టులు చేయడానికి. కాబట్టి పలుకుతుంది ఎవరైనా సరే, మాట్లాడుతుంది ఎవరైనా, ఆ మాటలు దేవుని వాక్యానికి వ్యతిరేకమా కాదని మనం ఆలోచించాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, మరి మీరు లోబడుతున్నారా? నాకు పుట్టగొడుగులా ఉన్నారు బంధువులు, కుప్పల తెప్పలు ఉన్నారు మా అమ్మ వైపు నాన్న వైపు. సెలెక్టెడ్గా ఎవరైతే దేవునికి భయపడి దేవునికి లోబడి బ్రతుకుతూ ఉంటారో, ఒక పద్ధతి క్రమం మర్యాద ఉంటాయో వాళ్ళు పిలిస్తే నేను వెళ్తా. లేకపోతే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, నా దగ్గరికి కూడా వీళ్ళని పిలవను. అవసరం లేదు నాకు తక్కువలో బంధువులు అక్కర్లా, పనికి మాల బంధువులతో నాకు పని లేదు, నాకు దేవుడు ఫస్ట్. ఒకరోజు యేసుప్రభు దగ్గరకు వచ్చి కొంతమంది అన్నారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీ కొరకు వచ్చారు, నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటే యేసయ్య అంటాడు,
ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున బ్రతుకుతున్న వీళ్ళు కాదా నా తల్లియు నా సహోదరులు అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసులాగా నేను ఆలోచిస్తున్నా, నా మనసు అలా మారిపోయింది. మరి మీ మనసు కూడా మారాలి కదా, అలాగా ఆలోచించండి. నా భార్య బిడ్డలకి నేర్పిన ఈ భక్తి మన పరిచరుల విశ్వాసులు అందరికీ నేర్పాను నేను. బంధువులు వదలమని చెప్పట్లా నేను, కానీ ఆ బంధువులు మీకు ఎదురుపడ్డా, మీరు వాళ్ళకి ఎదురుపడ్డా, మీరు విశ్వాసిగా కనిపించండి వాళ్ళకి. వాళ్ళను సంతోషపెట్టడానికి దిగజారకండి. ఎందుకు నువ్వు నెత్తి మీద బొట్టు పెట్టుకోవట్లేదంటే సగర్వంగా నోరు తెరిచి చెప్పండి, ఇందులో జీవము లేదు. హర్ట్ అయ్యారనుకోండి, గెట్ లాస్ట్, దొబ్బేయండి అని చెప్పండి బంధువులకి. మారితే మారతారు, మారకపోతే వాళ్ళ కర్మ. అసలు వాళ్ళు మారతారా లేదో ముందు మీరు మారాలిగా కదా, మీరు మారాలి కదా. మీరు సరైన సాక్ష్యం, సరైన మాదిరి వాళ్ళ ముందు చూపించాలిగా. ఇందులో ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ బొట్టులో ఇందులో జీవము లేదు. ఇది మేలు చేయదు, మేలు చేసేది యేసు రక్తము. ఎంతరో దేవుళ్ళు, దేవతలు అనబడ్డ వాళ్ళు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేవలేదు. కానీ చరిత్రలో యేసుక్రీస్తు మాత్రమే మరణించి సమాధి చేయబడ్డాక 3వ రోజు మరణాన్ని గెలిచి బతికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికీ యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది, తెరిచి ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వెళ్ళొస్తున్నారు. కుదిరితే నేను కూడా వెళ్తాను నా భార్య పిల్లలు తీసుకొని తొందరలోనే. మీరు కూడా వెళ్ళి చూసిరండి, చూడకపోతే నష్టమేం లేదు. కానీ సమాధి తెరిచి ఉందని చెప్తున్నాను నేను. సజీవుడైన దేవుడు కావాలా, జీవము లేని లోక ఆచారాలు, అన్య ఆచారాలు కావాలా? మాట్లాడే దేవుడు, మిమ్మల్ని దీవించే దేవుడు, ఆదుకునే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, మరణించినాక తన దూతలను పంపి మీ ప్రాణాత్మ దేహాలను నిత్య నరకాగ్ని గుండము నుంచి రక్షించే దేవుడు కావాలా, లేకపోతే మనుషులు కావాలా? తేల్చుకోండి. మీరు అబ్రహాము వారసులైతే దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. స్టీవెన్ శాస్త్రి అనేవాడు అలాగే బతుకుతున్నాడు, అలాగే బ్రతుకుతాడు. నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, బంధువులైనా విశ్వాసులైనా ఎవడైనా సరే. నాకు గాడ్ ఫస్ట్. నాతో కనుక మీరుంటే నేను దేవుణ్ణి చేరుకుంటా, నాతో పాటు మిమ్మల్ని దేవుని దగ్గరికి చేరుస్తా ఖచ్చితంగా. మీరు చెడిపోకుండా, మీరు దిగజారకుండా, ప్రేమగా కొన్నిసార్లు, కఠినంగా కొన్నిసార్లు నా మాటలు మిమ్మల్ని గాయపరచవచ్చు, బాధ పెట్టచ్చు, గుచ్చుకోవచ్చు. కానీ అవి మిమ్మల్ని మార్చే మాటలు, మీరు చెడిపోకుండా దిగజారకుండా మిమ్మల్ని కాపాడే మాటలు. 20 ఏళ్ల క్రితం నేను చెప్తే నొచ్చుకొని మాకు దూరంగా బ్రతుకుతూ నా వెనక ఫ్రెండ్స్, బంధువుల కొరకు అనేక బొట్లు పెట్టుకుంటూ విగ్రహాలు కనిపించింది తినుకుంటూ రీసెంట్గా ఆ యవనస్త్రాలు అంటుంది, ఈ లాస్ట్ 20 yearsలో బోలెడని చదువులు చదివా, బోలెడని ఉద్యోగాల్లో వేలు పెట్టా, కాలు పెట్టా. నేను ఏది మొదలు పెట్టినా, ఎక్కడ ఏలు పెట్టినా, ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ తలకాయ పెట్టినా అందులో సక్సెస్ సాధించలేదు, ఓడిపోతూనే ఉన్నా. ప్రతి కొత్త ఉద్యోగంలో 3-4 ఏళ్ల కాలం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త ఉద్యోగం వచ్చి అది బాగోలేదని కొత్తది ప్రారంభిస్తున్నా, అక్కడ మళ్ళీ కొంతకాలం. ఇలా ఆల్మోస్ట్ ఒక 18-20 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు 40 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. నాకు అసలు జీవితం మీద విరక్తి పుడుతుంది. ఎంతో తెలివైన దాన్ని, మా అక్క కంటే తెలివైన దాన్ని నేనే. మా ఇంట్లో మా అక్క నోరు లేనిది, అమాయకురాలు. కానీ ఆమె హ్యాపీగా తన భర్త పిల్లలతో పండగ చేసుకుంటుంది రోజు. నేనేమో ఆవకంటే తెలివైన దాన్ని ఇంకా బాగా సెటిల్ అవుతా అనుకున్నా, కానీ ఇంకా సెటిల్ అవ్వలేదు. అసలు నేను ఎందుకు బతుకుతున్నానో, నా జీవితం వల్ల ఒక అర్థం లేదు, పర్థం లేదు. నా మొగుడు వల్ల నాకు మనశ్శాంతి లేదు. కోరి తెచ్చుకున్న మొగుడు వాడొక జిడ్డులో తగులుకున్నాడు. వాడి వల్ల ప్రయోజనం లేదు, సుఖం లేదు. వాడొక యూజ్లెస్ ఫెలో, ఒక డెడ్ ఫెలో అనమాట. ఆడు చచ్చినోడితో సమానం. ఆడిని వదిలించుకోలేక, వాడితో కలిసి ఉండలేక, ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా అందులో సక్సెస్ లేక అల్లాడిపోతుంది. ఎందుకు నా బతికిలా అయింది? నేను రోజు బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నెల దశంభాగం చేస్తున్నా, అయినా ఎందుకని? సైకిల్ స్టాండ్ వేసి తొక్కితే ఎలా ఉంటుందో అలా ఉందా బ్రతుకు. ఎందుకు ఇలా ఉందా అంటదా? ఆఖరికి నేను అడిగాను ఏంటంటే, ఇంకా బొట్టు పెట్టుకుంటున్నావా అని అడిగా. లేదు, నేను పెట్టుకోవట్లేదు, అబద్ధం ఆడుతుంది. ఆమె తండ్రి చెప్తాడు, లేదండి, మీ ముందు పెట్టుకోవటం మానేసింది, మీ వెనక మీకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది. మీ వెనక ఆమె రకరకాల అలంకారం
అలంకరణ పేరుతో రకరకాల బొట్లు పెట్టుకుంటుంది, స్టిక్కర్లు పెట్టుకుంటుంది. ఆమె మానలేదు. నేను చెప్పాను, చూడమ్మా, జీవము లేని శాపగ్రస్తమైనది నీ దేహము పైన నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నావు. అందుకే నీకు ఎదుగు బొదుగు లేదు. నువ్వేమి వీధిని పడి అడుక్కు తినట్లా, అలాగని గ్రోత్ అనేది నీ దగ్గర లేదు. ఒకప్పుడు 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు నీకు 20 రూపాయలు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మహా అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, 10 లక్షలు అప్పు ఉంది నీకు. నిజంగా దీవించబడ్డవాడు ఎప్పుడు దీవించబడ్డాటో తెలుసా? రూపాయి అప్పు లేదు, 0 అప్పు అన్ననాడు మీరు బాగుపడ్డట్టు, మీరు వర్ధిల్లినట్టు. ఈ అప్పు వేదన, అప్పు టెన్షన్, అప్పు ఒత్తిడి, మళ్ళీ నెల వచ్చేస్తుంది, మళ్ళీ ఈఎంఐ కట్టాలి, ఎట్లా చేతిలో డబ్బులు లేవు అని చెప్పి ఇంకా ఎక్కువ వడ్డీకి వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అప్పు కట్టి, అక్కడ తెచ్చిన అప్పు మళ్ళీ 3వ చోట తెచ్చి అక్కడ కట్టి, ఈ ఒత్తిడి ఉంది చూసారా? ఇదంతా ఇంత ఒత్తిడికి మీరు ఎందుకు లోనయ్యారంటే, ఇంత ఊబిలోకి మీరు ఎందుకు దిగిపోయారంటే, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు. మీరు పూర్తిగా దేవుని బిడ్డలా బతకట్లేదు, అలాగని పూర్తిగా లోకస్తులా బతకట్లేదు. అవిశ్వాసుల దగ్గర ఏమో అవిశ్వాసుల్లో బతుకుతూ దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవుని బిడ్డలా బతుకుతున్నారు. ఇది తప్పు. కళ్ళిచ్చిన దేవుడు చూస్తున్నాడు, చెవులిచ్చిన దేవుడు వింటున్నాడు. కీర్తన 94లో మనం చదువుకున్నాం కదా, అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు, దండింపక మానున దేవుడు దండిస్తున్నాడు. సో నీ నిర్జీవమైన నీ జీవితంలోని కొన్ని పనులు నీలోని జీవం లాగేస్తున్నాయి. నీకు హెల్త్ లేదు, వెల్త్ లేదు, మనశ్శాంతి లేదు, కూతురు పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు దాని గురించి బెంగ, అమ్మో ఉన్న ఒకనొక కూతురు పెద్దగా అయిపోతుంది, దాన్ని ఎలా సెటిల్ చేయాలని. మొగుడు వైపు చూస్తే నెమ్మది లేదు, పిల్లల వైపు చూస్తే భయం, ఆందోళన. ఇది కూడా ఒక బ్రతికేనా? సిగ్గుందా నీకు? అసలు ఏం సాధించావు దేవుని విడిచిపెట్టి? చూడు నీ అక్కను చూడు, నోటి నిండా నవ్వు. ఆమె పిల్లల్ని చూసుకుని ఆమె గర్వంగా తలెత్తుకొని ఉంటుంది. అందరూ అంటున్నారు నీ అక్కను చూసి, నువ్వు ధన్యురాలు అమ్మ, నువ్వు అదృష్టవంతురాలివి. దేవుని వలన దీవించబడ్డ వ్యక్తి ఎలా ఉంటారు అని అంటే నీ అక్కను చూపించా, చదువు, అలా ఉంటారు. ఇంకేం చెప్పక్కర్లా, పెద్ద ప్రసంగం అక్కర్లా. దేవుడి చేత దీవించబడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే నీ అక్క కుటుంబాన్ని చూపించవచ్చు, నీ అక్క మొగుడిని, నీ అక్క పిల్లలని, నీ అక్క కొంపను చూపించవచ్చు. దేవుని మీద ఆధారపడకుండా బంధువులు, ఫ్రెండ్స్ అని చెప్పి అందరు సంకలనం నాకితే నీ బ్రతుకులా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. సో ఎవరెవరైతే నా బంధువులను పరిగెత్తావో వాళ్ళే నేను చులకం చేస్తారంటే కరెక్ట్గా చెప్పారు. ఎవరు నావాలనుకున్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను చులకం చేస్తున్నారు, సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారు. గుచ్చరా మరి? నువ్వు వాళ్ళ కోసం బతికేవు కదా, బాగా బుద్ధి చెప్పారు. తప్పు వాళ్ళది కాదు. అలాంటి వాళ్ళ కోసం పరిగెత్తి నా బంధువులు, నా ఫ్రెండ్స్ అని తెగ పరిగెడుతున్నావే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి, నీదే తప్పు. సరే, ఇక 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను మీకోసం. ఈ 2 చదివి నేను ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం. తన యొడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆస అనే రాజుతో ప్రవక్త చెప్తున్నాడు, దేవుని కనుదృష్టట తన యొడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై లోక సంచారం చేస్తుందంట. దేవునికి పని పాట లేదా? సగం భక్తి, నులివెచ్చని భక్తున్న వాళ్ళందరూ దీవించాల్సిన అవసరం దేవునికి ఏముందండి? తన యొడల యథార్థ హృదయము గలవారిని అంటే దేవుడు తప్ప నాకు ఎవరు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు. నువ్వేమైనా అనుకో, ఓ బంధువా, ఓ రిలేటివ్, అమ్మ బంధువు, నాన్న బంధువు, మొగుడు బంధువు, పెళ్ళాం బంధువులు, ఎవరైనా కావచ్చు, అందరినీ కట్టగట్టి మీ అందరికీ ఒకేసారి చెప్తున్నా, నిర్జీవమైన అన్య ఆచారాలు నా ఒంటి మీద, నా ఇంట్లో మీకు కనిపించవు. నచ్చితే రండి నేను కావాలనుకుంటే, లేకపోతే గెట్ లాస్ట్, గో టు హెల్, నాకు దేవుడు కావాలి అనుకొని మీరు బతికితే, అంత యథార్థంగా దేవుని పట్ల ఉంటే మిమ్మల్ని బలపరచడానికి దేవుడి కళ్ళు లోక సంచారం చేస్తుందంట. కానీ ఆశాల అంటోడు దేవుని మీద ఆధారపడకుండా కొన్ని పెంట పనులు చేశాడు. కాబట్టి ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అంటున్నాడు దేవుడు. ఇది మొదలుకొని నీకేం కలుగుతాయట? యుద్ధములే కలుగుతాయి. యుద్ధం అంటే ఏంటండి? ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మానసిక వేదన, భయము, గందరగోళం, ఆందోళన కదా.
రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. గెలిచినోడు నాశనం అయిపోతాడు, అప్పులు పాలైపోతాడు తెలుసా. ఓడిపోయినాడు ఎలాగో దెబ్బతింటాడు, గెలిచినోడు కూడా దెబ్బలు తింటాడు. ఉఫ్ అని ఒళ్ళంతా కాలిపోయి దేశం అంతా తగలబడిపోయి 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది ఆర్థికంగా దేశం. బిల్డింగ్లు కూలిపోతాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, సైనికులు చచ్చిపోతారు, సైంటిస్టులు చచ్చిపోతారు, దేశ అధికారులు చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోతారండి, ఎన్ని వేల మంది, లక్షల మంది, ఎంత ఆస్తి నష్టం. ఎన్నేళ్ళు కష్టపడితే దేశం ఇంత ముందుకు వచ్చింది, ఇంత ప్రగతి సాధించింది. ఒక్క యుద్ధముతో 50 ఏళ్ళు 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది, పేద దేశంగా మారిపోద్ది. దేవుని ఎడల యథార్థవంతులు కాని వాళ్ళందరికీ యుద్ధాలే జరుగుతాయి. మీతో మీకు పోరాటం, మీ వల్ల మీకు నెమ్మది ఉండదు. ఏంటో నా బ్రతుకు దరిద్ర బ్రతుకని మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు. మీ జీవిత భాగస్వామి తిట్టుకుంటాడు, వాళ్ళ వల్ల మీకు నెమ్మది ఉండదు. మీ పిల్లాన్ని తిట్టుకుంటూ బతుకంతా అయిపోద్ది, తెల్లారిపోద్ది మీ జీవితం. ఇలాగే మొగుడిని తిట్టుకుంటూ భార్య జీవితం తెల్లారిపోతుంది. లైఫ్ పార్ట్నర్తో హ్యాపీగా కలిసి ఉండలేరు, వాళ్ళతో విడిపోలేరు. మీ కడుపున పుట్టిన పిల్లలు మీ మాట వినరు. మీ పోలికలు, మీ రక్తం, మీ బుద్ధులు అయినా మీ పిల్లల వల్ల మీకు ఆయాసం తప్ప మీకు నెమ్మది ఉండదు. మా అబ్బాయి నా మాట వినట్లేదు బ్రదర్, మా అమ్మాయి నా మాట అస్సలు వినట్లేదండి. ఎందుకు వింటారు? మీరు దేవుని మాట విన్నారా? మీరు దైవజనుడికి లోబడుతున్నారా? దేవుని సేవకుడు మీరు గౌరవిస్తున్నారా? మీరు ఇవ్వని గౌరవము మీకు ఎలా దొరుకుతుంది? దేవునికైనా దైవజనుడికైనా మీరు ఇవ్వని గౌరవము మీ భర్త నుండి కావచ్చు, మీ భార్య నుండి, మీ బిడ్డల నుంచి మీకు ఎలా దొరుకుతుంది చెప్పండి కదా. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయను కదా. నువ్వు విత్తింది దానికి పంట కోస్తున్నావు. జీవితంలో ఎన్నడూ పాస్టర్ అంటే లెక్క ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, అమర్యాదగా ప్రవర్తిస్తారు చాలామంది. తర్వాత దేవుడు వాళ్ళకి సమృద్ధిగా పంటిస్తాడు. వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళ పిల్లలే వీళ్ళ మాట వినరు, లోబడరు, అవమానిస్తుంటారు. చావు బ్రతుకులు ఉంటే పట్టించుకోరు, పరాయోళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ నాకే చెప్తారు, నా పిల్లలు నా మాట వినట్లేదంటే నువ్వు విత్తావు పంట, ఇప్పుడు కోస్తున్నావు అంతే. నా పిల్లలు నా మాట వినాలంటే ముందు నేను దేవునికి లోబడాలి, దేవుని గౌరవించాలి, నా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. చాలామంది అంటుంటారు, నేను బాగానే ఉన్నానండి, దేవుని ప్రేమిస్తున్నానండి, నా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నానండి అని అంటుంటారు. అది నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకోవటం వేరు, వాస్తవం వేరు. నీకు నువ్వే మార్కులు వేసుకుంటున్నావు. నీ పాస్టర్ చెప్పాలి నువ్వు ఎలా ఉన్నావు కదా. మొన్న రీసెంట్గా ఒక సహోదరు వచ్చి అంటది, నేను దేవునికి దూరం అయిపోయాను, సంఘానికి దూరం అయిపోయాను, నాకు నచ్చినట్టు నేను బతికాను, నిజమే నేను చేసిన తప్పే. అయితే నా కొడుకుని దేవుడు చావు దెబ్బ కొట్టేశాడు, దేవుడు శిక్షించాడని నాకు అర్థమవుతుంది. కానీ మరీ అంత పెద్ద శిక్ష పెట్టాలా నా కొడుక్కి? దేవుడు అంత క్రూరుడా నన్ను అడుగుతుంది. నన్ను వద్దు అనుకొని వెళ్ళిపోయాక ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి ఆమెకి. సరే ఆన్సర్ ఇవ్వడానికి నేను మంచోడిని తగ్గి ఆన్సర్ ఇద్దాం అనుకుంటే ఆమె అంటది, దేవుడు కొడితే కొట్టచ్చండి, మరీ చావు దెబ్బ కొడతాడా? నాకున్న ఒకగానొక కొడుకుని చావు దెబ్బ కొట్టేశాడు దేవుడు. వాడి ప్రాణం మీద కొట్టాడు, వాడి ఆరోగ్యం మీద కొట్టాడు దేవుడు. వాడు చావలేదు కానీ బతికే ఉన్నాడు. కానీ జరగకూడని అనర్థాలు చాలా జరిగిపోయినాయి. మీరేమన్నా ప్రార్థన చేశారా అన్న అలా జరగాలని అంటదా. ఆమెకు తెలియంది ఏంటంటే, అందరికి చెప్తున్నా, నేను చెప్తేనో ఎవరో చెప్తే వినే అంత పిచ్చోడు కాదండి దేవుడు. అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన భూమి మీద ఆకాశాలలో సముద్రాలలో ఆయన తనకిష్టమైనదంతా చేయువాడు. నేను చెప్పినందుకో ఎవరో చెప్పినందుకు ఆయన ఏం చేయడు. ఏది న్యాయమో ఆయనకు తెలుసు, ఎవడి అంతరంగం ఏంటో ఆయనకు తెలుసు, ఎవరికి ఎంత ప్రతిఫలం ఇవ్వాలో, ఎవరిని ఎంత దీవించాలో, ఎప్పుడు దీవించాలో దేవునికి తెలుసు. యోసేపు ఎంత నీతిమంతుడైనా ఒక టైం వచ్చేంత దాకా దేవుడు యోసేపుని దర్శించలా, దీవించలా. తప్పు చేస్తున్న చాలామందిని దేవుడు శిక్షిస్తాడు కానీ వెంటనే శిక్షించడు, ఎప్పటికో కానీ శిక్షించడు కదా. కాబట్టి ఆమె అడిగిన ప్రశ్న, కొడితే కొట్టచ్చు నన్ను నా కుటుంబాన్ని, కానీ మరీ ఇంత గట్టి కొట్టాలా? నాకు నా భర్తకి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, బోల్డ్ ఆస్తులు కొనుక్కున్నాం, చాలా డబ్బు ఉంది. ఆ డబ్బు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వలేని జబ్బు ఒకటి, మాయదారి జబ్బు ఒకటి నా దేహంలో పెట్టాడు దేవుడు, నా మొగుడు దేహంలో పెట్టాడు, నా కొడుకు అయితే ఇంకా పెద్దది పెట్టాడు. ఎందుకెలా అవ్వాలి? దేవుడు ఇంత పెద్ద దెబ్బ కొట్టాలా అంటే అది ఆయన ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? తప్పు చేసిన ఒక ముద్దాయి
జడ్జి గారికి చెప్పకూడదు, నేను చేసింది ఈ తప్పు కాబట్టి జడ్జి గారు నాకు ఈ శిక్ష చేయండి, 3 ఏళ్ల కారాగార శిక్ష చేయండి, 6 నెలల కారాగార శిక్ష చేయమని చెప్పకూడదు. అది జడ్జి గారి డిసర్నింగ్ పవర్ అంటారు. ఆయన డిస్క్రిమెంట్ అది. ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు. నువ్వెవడు చెప్పడానికి? నిన్ను నీ మొగుడిని మాయదారి జబ్బులతో తెగులతో దేవుడు మొత్తాడని నువ్వే అంటున్నావు. ఇద్దరికి పెద్ద జాబ్స్ ఉన్నాయి, బోల్డ్ జీతం అంటున్నావు. మరి అంత పెద్ద జాబ్స్ దేవుడు నీకు ఇచ్చి అంత జీతం ఇస్తే ఏం చేసావు? డబ్బంతా దేవుని సేవ కొరకు తెచ్చావా? లేదుగా. ఎక్కడ పెట్టుకున్నావు నీకే తెలియాలి. ఆస్తులు పెరిగాయి, ఆరోగ్యం పోయింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సమృద్ధిగా తెగుళ్ళు, జబ్బులు, వ్యాధులు. ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్నావు. నా దగ్గర ఆన్సర్ ఏముంది? నేనేం చెప్పాలా దేవునికి. నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోయావో అప్పుడు నేను మర్చిపోయా. నిన్ను బాగు చేయమని ప్రార్థన చేయాలా, నిన్ను నాశనం చేయమని కూడా నేను ప్రార్థన చేయాలా. దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది చేశాడు నీ పట్ల. దేవుడే చేశాడని నువ్వే అంటున్నావు కదా, నువ్వు గుర్తుపట్టేశావు కదా. ఇంత పెద్ద దెబ్బ కొట్టాలా అని. బహుశా నీ అంతరంగానే దేవుడు చూసినప్పుడు అంత రోతగా ఉందేమో. చూడండి, ఇర్మీయా గ్రంథంలో దేవుడే రాయించాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను హృదయాన్ని పరిశోధించేవాడిని, అంతరింద్రియములను పరీక్షించేవాడిని అంటున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నావు ప్రభువా హృదయాలని? ఎందుకు అంతరింద్రియాలు పరీక్షిస్తున్నావు అంటే దేవుడు అంటాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయడానికి చూస్తున్నాడంట. ఉట్టిగా సినిమా చూసినట్టు కాలక్షేపానికి దేవుడు చూడట్లా. నన్ను దేవుడు చూస్తున్నాడు, నిన్ను దేవుడు చూస్తున్నాడు అంటే చూసి మౌనంగా ఉండడానికి కాదు. చూసినాక ఎవడి ప్రవర్తనను బట్టి, ఎవడి అంతరంగాన్ని బట్టి వాడికి ప్రతిఫలం ఇవ్వడానికి. నీ బుద్ధి బాగోలేదనుకో, అది మరీ రోతగా ఉందనుకో, మనుషులందరి ముందు నువ్వు పెద్ద మనిషివి, అందరిలో ఒక మంచి విశ్వాసివి, అందరి ఎదుట భక్తుడివి, బుద్ధిమంతుడివి, నోట్లో ఏడు పెడితే కొడకలేనంత అమాయకుడివి. కానీ నీ అంతరంగము క్రిమినల్ సైకాలజీ ఉంది. మరీ వెదవు నువ్వు. స్త్రీలకు, పురుషులకు అందరికీ వర్తిస్తుంది ఇది. నువ్వెంత దరిద్రుడవో, ఎంత రోత బుద్ధో నీకు తెలుసు, దేవునికి తెలుసు. బయటికి మంచోళ్ళలా కనిపించే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. తిరిగి వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు మళ్ళీ, నేను ఎంత మంచోడో మీకు తెలుసు కదన్నా అంటే, నాకు తెలిసిన మంచితనం బయటికి కనిపించేది. అంతరంగంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో, మీ బుద్ధి ఎలా ఉందో, మీ బ్రతుకు ఎలా ఉందో వెనకాల ఎవడికి తెలుసు కదా, దేవునికి మాత్రమే తెలుసు. అన్నీ చూస్తున్న దేవుడు వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల కళ్ళుగా అప్పచ్చు మనం, మనుషులందరి ఎదుట మంచోళ్ళలాగా నటించవచ్చు కాక, కానీ రహస్యంగా ఎవరూ లేనప్పుడు, ఎవరూ చూడనప్పుడు మీ మనస్సులో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ అంతరంగ స్థితి ఎలా ఉంది, మీరేం మాట్లాడుతున్నారు మీ ఇంట్లో వాళ్ళతో, మీ పిల్లలకి ఏమి నేర్పుతున్నారు, మీ బుద్ధి ఎలా ఉంది, మీ బ్రతుకు ఎలా ఉందో దేవుడు అంతరంగం ముందున్న వాటన్నిటి దేవుడు చూస్తున్నాడు కదా. దాన్ని బట్టి మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి తీరా దేవుడు పంట ఇచ్చినాక, ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి పంట ఇచ్చావంటే, నీ మనసులో ఉన్న పెంటను బట్టే నీకు పంట ఇచ్చాడు దేవుడు. పెంట బుద్ధిని బట్టి ఆ పంట, నా అంతరంగాన్ని బట్టి నాకు ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? సో గొప్ప దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో రాసి ఉంటుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మన దృష్టిలో చాలా మంచోళ్ళైన చాలామంది వెనకాల పరమదరిద్రులు, చెడ్డోళ్ళు. మనం అవాక్ అవుతుంటాం, అంత మంచోడికి ఎంత పెద్ద కష్టం ఎందుకు వచ్చిందో అని కదా. కానీ వాడు మంచోడు, ఆ అమ్మాయి మంచిదానిలో మన ముందు నటిస్తుంది, వెనకాల వాళ్ళ అంతరంగంలో ఎంత దిగజారి ఆలోచిస్తున్నారో దేవునికి తెలుసు కదా. కాబట్టి మంచి వాళ్ళ ముసుకేసుకొని అందరి ముందు కటింగ్ ఇస్తున్న వాళ్ళందరి సిగ్గు, పరువు, గౌరవం, మర్యాదలు పబ్లిక్గా దేవుడు తీసేస్తాడు. బట్టలు ఎవడదీసి బరిబెత్తల నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించినట్టు చేస్తాడు దేవుడు. జాగ్రత్త, దేవునితో ఆటలు ఆడకండి, దేవునితో నాటకాలు ఆడకండి. ఆ చెల్లె అంటది,
నా కొడుకు ఆరోగ్యాన్ని దేవుడు నాశనం చేసేసాడు. ఆల్రెడీ నా ఆరోగ్యం తీసేసాడు. నా మొగుడికి ఆరోగ్యం లేదు, నాకో జబ్బు, ఆడికో జబ్బు, ఇప్పుడు మళ్ళీ బొట్టోడికి. ఇంత ఎందుకు శిక్షించాలి దేవుడు అంటది. నువ్వు దేవునికి నేర్పకూడదు. ఎవరిని దీవించాలో, ఒకళ్ళు శిక్షిస్తే ఎంత శిక్షించాలో నువ్వు చెప్తే ఆయన వినడు. నేను చెప్పినందుకు వినడు ఆయన. నేనేం శపించలేను నిన్ను అని చెప్పా. ఇంకో యవనస్త్రాల గురించి చెప్పాను కదా. మా అక్క తెలివి లేనిది, అక్క నోరు లేనిది, మోగది, దద్దమ్మ, మొద్దుది అని అనుకుంటే 20 ఏళ్ళ తర్వాత చూస్తే మా అక్క క్వీన్లా ఉంది. మహారాణిలా చూసుకుంటాడు మా బావ. 2 యువరాజులు లాంటి కొడుకులు పుట్టారు. మరీ కింగ్ లాంటి మొగుడు దొరికాడనే నేను కుమిలిపోతుంటే ఇప్పుడు ఇంకో 2 కింగులు లాంటి కొడుకులు పెద్దవాళ్ళు అయిపోయారు అని కుమిలిపోతుంది. నిన్ను నువ్వు కింగుని చేసుకున్నావు అంటే ఆఖరికి బొంగు అవుతావు. జాగ్రత్త. కింగులా కాదు, బొంగులా అవుతుంది బతుకంతా. ఆయనే ఒకరిని హెచ్చించేవాడు, ఆయనే ఒకరిని తగ్గించేవాడు. నువ్వు దేవుని హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దేవుడు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు అంటాడు దేవుడు. ప్రైస్తలాడు. హల్లెలూయా. ఆ యవనస్తురాలు తన బంధువులను, తన స్నేహితులను హెచ్చించింది. వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. దేవుడు ఆమెకు ముఖ్యం కాల, వాక్యం ఆమెకు ముఖ్యం కాల. అన్ని ఆచారాలు ఏమండి, అన్యుల కట్టుబాట్లు ఏదైతే అవన్నీ వద్దనుకుని వీళ్ళ అమ్మా నాన్న ఏమో బయటకు వచ్చారో ఇంకా వాటిని మీద మనసు పెట్టుకుంది. బంధువుల కోసం, స్నేహితుల కోసం. ఇప్పుడు ఆ బంధువులు, ఆ ఫ్రెండ్స్ ఏమని పిచ్చి కుక్కలా చూస్తున్నారంట. బాగైంది కదా, సరదా తీరిపోయింది కదా, దోల తీరిపోయింది కదా అనుకున్నాను నేను. నీలాంటి దానికి ఇలాగే అవ్వాలి. నా బంధువులు, నా ఫ్రెండ్స్ అని పరిగెత్తావు కదా, వాళ్ళ ముందే సిగ్గు తీశాడు దేవుడు. వాళ్ళ ముందే నీ పరువు పోయింది. వాళ్ళే సూటిపోటి మాటలతో నిన్ను గుచ్చు చంపుతున్నారు. నీ బ్రతుకు ఇలాగే తగలడాలి, నాశనం అయిపో అని చెప్పి వదిలేసా. నీకు కర్మకు వదిలేసా. ఇప్పటికైనా వెంటది మారుతుందన్న నమ్మకం నాకు లేదు. ఒకప్పుడు బాధపడేవాడిని. అయ్యో చిన్నపిల్లదేం కాదు, 4 పేర్లు దగ్గర పడ్డాయి. బంగారం పట్టుకున్న మట్టి అయిపోతుంది. లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ డబ్బులు పెట్టుబడిగా పెడుతుంది వ్యాపారాల్లో. మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, కాలంలో వెనక్కి వెళ్ళిపోతుంది. అంత ఫెయిల్యూరే. వ్యాపారాలు దీవించబడట్ల. ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా సంతృప్తి లేదు, ఏమైనా సాటిస్ఫాక్షన్ లేదు. పెళ్లి చేసుకుంటే మొగుడు వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు కూతురు పుట్టింది. ఆ కూతురు మక్కీలాగా 100% మొత్తం ఆ పిల్ల తండ్రిలాగా ఉంటుంది, తాతలాగా ఉంటుంది. మరి తండ్రి పోలికలు, తాత పోలికలు వస్తాయి కదా. మొగుడిని బట్టి పిల్లకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు ఆ మొగుడి పోలికలు వచ్చినాయి నా కూతురికి. ఇదొక మొద్దు మొహంది అంటది. ముచ్చు మొహంది, మొద్దు మొహంది, తెలివి లేనిది. నేను చాలా హుషారు, చాలా తెలివైన దాన్ని. నాకు ఇలాంటి ఒక పనికిమాలోడు మొగుడుగా దొరికాడు. ఆడి పోలికలతో మళ్ళీ నా కూతురు పుట్టింది. ఏంటి నా బతుకు ఎలా అయిపోయింది? నా బంధువులందరూ ఎవరికోసం నేను లైఫ్ అంతా స్పెండ్ చేశాను, బొట్లు పెట్టుకొని తిరిగాను, ప్రసాదాలు తిన్నాను. వాళ్ళ పండగలకి ఏమండి అన్నిటికీ రెచ్చిపోయి హిందువుల కంటే ఎక్కువగా హిందువులాగా బాప్తిసం తీసుకొని వాళ్ళకి డౌట్ వచ్చేదండి ఒక్కోసారి. నువ్వు దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నావు కదా, ఏంటి మాకంటే ఎక్కువ చేసేస్తున్నావు ఏంటి, నోములు వ్రతాలని మా ఇంటికి వచ్చేసి అని వాళ్ళు నవ్వేవాళ్ళంట. మరి దీనికి సిగ్గుశారం ఉండాలి కదా. ఇది కడుగబడ్డ పంది కదా, ఏమండి వాంతి కొరకు తిరిగి వెళ్ళిన కుక్క లాంటిది కదా. అందుకే దేవుని ఏం సొంతం చేసుకోలేదు, బంధువులు సొంతం చేసుకుంది. దేవుడు వదిలేశాడు, ఇప్పుడు బంధువులు వదిలేశారు, ఇప్పుడు బొట్లు మాత్రమే మిగిలినాయి. పెట్టుకొని అమ్మ పెట్టుకొని, ఇష్టం వచ్చిన చోట పెట్టుకో, పైన కింద ముందు వెనక ఎక్కడ పెట్టుకుంటావు, ఎవరికి కనిపించుకుంటా, తాయెత్తులు కట్టుకో, రాశి ఫలాలు చూస్తుంది, మంచి రోజులు చెడ్డ రోజులు అంటది. దేవుడు నమ్ముకుందన్న పేరుకే కానీ మనసు అంతా వాటి మీద ఉంది. మరి అక్కడికి వెళ్ళి సావచ్చుగా, మళ్ళీ ఇక్కడ రావటం ఎందుకు? ఇంకా ఇట్లాంటి మనుషులు, కుటుంబాలు ఎంతమందో దేవుని దగ్గరకు వస్తారు, దేవుడు చెప్పింది చేయరు. కొంత దేవుడు, కొంత లోకం. నా ప్రియ సహోదరులారా, మీ బ్రతుకు ఎలా ఉందో పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. బ్రతికితే దేవుని కొరకు త్రికరణ శుద్ధిగా బతకండి. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వండి. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించండి. బంధువులు, స్నేహితులు అంటూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని మొరవబెట్టడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి బతకండి. దేవుని కోసం బతకండి. దేవుడే అందరిని లాక్కొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తారు. మీ బంధువులు మిమ్మల్ని చూసి విశ్వాసులుగా మారాలి తప్ప మీరు వాళ్ళలాగా అవిశ్వాసులాగా వేషధారణ వేసుకొని వాళ్ళతో పాటు పూజలు, పురస్కారాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, ప్రసాదాలు తింటాలు, బొట్లు పెట్టుకోవటాలు, ఇలాగే గనక మీరు బ్రతికితే ఆఖరికి చెప్తున్నాను కదా, దేవుడు అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పవాడు దండింపక మానునా.
దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుడు నమ్ముకున్నందుకు మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాలాగా బ్రతకండి. నేను బరి తెగించినోడిని, అన్నిటికీ తెగించా, ఏదైతే అదే అయింది. దేవుడు ఉంటే చాలు. గాడ్ ఫస్ట్. ఇదే మనస్తత్వం నా భార్య పిల్లలకి నేర్పా. దేవుని కంటే ఏది ముఖ్యం కాదు, ఎవరూ ముఖ్యం కాదు. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటే, మనల్ని కాదని ఒకరు వెళ్ళిపోతే వాళ్ళకంటే మెరుగైన వాళ్ళు 100 మంది తెచ్చి పెడతాడు మన లైఫ్లో దేవుడు కదా. కానీ దేవుడే లేకుండా పోతే ఇది ఇంకా ప్రమాదకరం కదా. దేవుని కోసం బతకండి. దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. సిగ్గుపడకండి దేవుని బిడ్డని అందరి ముందు చెప్పుకోవడానికి. సగర్వంగా తలెత్తుకోండి. మీ శరీరం దేవుని ఆలయం, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరని రాస్తుంది. దేవుని ఆలయమైన మీ దేహాన్ని అన్య ఆచారాలతో, లోక ఆచారాలతో, నిర్జీవమైన జీవము లేని అన్య ఆచారాలతో మీ దేహాన్ని అలంకరించకండి. దేవుని శాపం తెచ్చుకుంటారు. చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చుకుంటే దేవుడు ఉమ్మి వేస్తాడు. ఒకసారి ఉమ్మి వేయటం అంటూ జరిగితే ఇక మీకు దేవుడు వదిలేసినట్టే. ఇంకా గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.